చాలా బాగుంది. ఆవిడ చాలా నీట్గా రాశారు చూడండి. ఆ మెటీరియల్ కూడా నీట్గా రాశారు. అందులో నేను చెప్పినవన్నీ రాయడమే కాకుండా మధ్య లోపల నేను ఈ అష్టవసువుల పేర్లు అవి ఇవి రాయలేదు కదా, అవి ఆవిడ మళ్ళీ గూగుల్ చేసి మళ్ళీ వాటితో కలిపి రాశారు చూసారా. అది అది అక్కడ మెయిన్. అంటే నేను చెప్పే మరుత్తులు కూడా రాశారు సార్. మరుత్తులు కూడా మరుత్తుల గణాలు కూడా రాశారు. మరుద్గణాలు అంటాం కదా. మీరు వీడియో ఎప్పుడు పెట్టారు సార్? తను అంత ఫాస్ట్ గా రాయగలిగారు. యా అదే కదా, నిన్న రాత్రి పెట్టాను, ఇవాళ రాసేసేయడం కూడా జరిగిపోయింది. షాక్ అయ్యాను. జై శ్రీకృష్ణ సార్. యాక్చువల్ గా రాత్రి నిద్ర పట్టలేదు సార్. సో ఒకటికి 2-3 సార్లు వీడియో వింటూ ట్రై చేస్తున్నాను సార్. వండర్ఫుల్ బాగుందమ్మా, చాలా బాగుంది. తను పెట్టిన చూడటానికి టైం లేదు, అంతలోనే రాసావు అని అనుకున్నానమ్మా నేనైతే. మంచిగా ఒకటికి 3 సార్లు చదివాను సార్ తను పెట్టిన ఇవాళ. సార్ యాక్చువల్ గా చెప్పచ్చు లేదో తెలియదు సార్, మీ ప్రవచనాలు జాయిన్ అవ్వక ముందు నాకు నిద్రపోవడం అనేది లేదు. చాలా అంటే బాడీ కూడా స్ట్రెయిన్ అయిపోతుంది. చాలా హాస్పిటల్స్లో అన్నిట్లో చూపించుకున్నాను సార్. నిజంగా ఆయుర్వేదము, హోమియో, జనరల్ మెడిసిన్ అన్నీ చూపించుకున్నాను. వాళ్ళు ఏం చెప్పట్లేదు, ఏం ఆలోచించకమ్మా పడుకోమంటారు. ఏం ఆలోచించట్లేదు. నాకు ఆలోచించాల్సినంత పెద్ద పెద్ద సమస్యలు కూడా ఏం లేవు. సో నాకు తెలియదు సార్, నాకు నిద్ర రావట్లేదు. బట్ మీరు అన్నట్లు మీ ప్రవచనాలు వింటే చాలా సార్లు నిద్రపోయాను సార్. ఇదే క్వశ్చన్ ఒకసారి మిమ్మల్ని అడిగాను, గుర్తుందా సార్? జై శ్రీకృష్ణ సార్. అది హాఫ్ నిద్ర ఉంటుంది నాకు, మా హస్బెండ్ ఏమో గట్టిగా పడుకుంటారు. అంటే అప్పుడు మీరు అన్నారు, అంటే ఇవన్నీ ఇట్లా ఉన్నప్పుడు కొంచెం పీస్ఫుల్ గా నిద్ర పడుతుంది, అట్లా హాఫ్ నిద్ర కూడా హెల్త్ కి మంచిది కాదు అని. ఈ మధ్య కొంచెం నిద్ర పడుతుంది. మొన్న ఆత్మబోధ అప్పుడు మీకు చెప్పాను కదా సార్, ఆ నోట్స్ రాస్తున్నంతసేపు నిద్రలో అవే ఆలోచనలు. అంటే రివిజన్ అన్నమాట, ఉంది ఏదో రాస్తున్నట్టు, అట్లా తెలియకుండా నిద్ర వచ్చేసేది. కానీ చాలా వరకు చేంజ్ వచ్చింది సార్ నాలో కూడా. ఇదైతే నారాయణ అయితే నేను ఎప్పుడు వినలేదు సార్. మళ్ళీ ఇప్పుడు వినాలని అయితే ప్రాక్టీస్ క్లాస్ లో కంపల్సరీ పోవాలంటే కొంచెం నాకు టైం సరిపోదని చూస్తున్నాను సార్. ప్రాక్టీస్ క్లాసులు కంపల్సరీ కాదు, రెగ్యులర్ క్లాసులు కూడా కంపల్సరీ కాదు. కాకపోతే ఏంటంటే మనకు వీలైనంత, అంటే ఎన్ని వీలైతే అన్ని అటెండ్ అవ్వాలి. మ్యాక్సిమం ఎంత అటెండ్ అవుతే అంత ఎక్కువ. అది కాక ఇంకొకటి నేను ఎప్పుడెప్పుడు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు 3 ఉన్నారనుకోండి. ఇప్పుడు నేను ఎంపీసీలో ఒక రోజు, బైపీసీలో ఒక రోజు, సిఈసీలో ఒక రోజు కాల్ పెట్టారు అనుకోండి, బీఎస్సీలో ఒక రోజు, బీకామ్లో ఒక రోజు, బిఏలో అప్పుడేమవుతుంది, మీ గురించి కాదు జనరల్గా చెప్తున్నాను. అప్పుడేమవుతుందంటే ఏది కరెక్ట్ అని తెలియదు. అప్పుడేమవుతుందంటే ఒక రకమైనటువంటి అయోమయానికి గురవుతారు జనాలు. అయోమయం అంటే ఏంటంటే ఏది కరెక్ట్, ఎందుకంటే ఒకళ్ళు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది, ఇంకోళ్ళు. నేను అందుకే ఏమంటానంటే ఏదో ఒకరిని, ఇప్పుడు నేను ఇక్కడ కూడా మీకు ఈ సీక్వెన్స్లో ఉన్న వాళ్ళని చెప్తున్నాను. తత్వ విధానంద గారిది వినండి, గరికపాటి వారిది వినొచ్చు, తర్వాత చిన్మయ మిషన్ వాళ్ళవి అన్నీ వినొచ్చు, దయానంద ఆశ్రమం, శివానంద ఆశ్రమం, రామకృష్ణ మిషన్, ఇదంతా ఒక స్ట్రీమ్. మలయాళ స్వామివారు, విద్యాప్రకాశ్ ఆనంద స్వామివారు, వీళ్ళందరిది ఒక టైప్ ఆఫ్ ప్రవచనాలు ఉంటాయి మీకు. ఎస్పెషల్లీ మీరు చిన్మయ మిషన్ క్లాసెస్ వింటుంటే, లేదా దయానంద ఆశ్రమం ఋషికేశ్ వాళ్ళవి, శివానంద ఆశ్రమం ఋషికేశ్ వాళ్ళ క్లాసులు వింటూ ఉంటే నేను ఏమంటున్నాను అనేది మీకు అర్థమవుతుంది అన్నమాట. సార్ వాళ్ళ బుక్స్ ఎక్కడ దొరుకుతాయి సార్ కొనుక్కోవాలి అంటే? చిన్మయ మిషన్ వాళ్ళవి ఆన్లైన్ లో బుక్స్ దొరకడం కంటే మీరు ఆన్లైన్లోనే ఇంకా వీడియోలే చూడండి. ఆన్లైన్లో దొరుకుతుందా సార్? ఆన్లైన్లో ప్రవచనాలే ప్రవచనాలే మనసుకు నాటుకుంటాయి కదా డైరెక్ట్ గా మనకి నాటుకుంటాయి. అది బెస్ట్. మీరు ప్రవచనాలే వినండి, యూట్యూబ్ లో చిన్మానేందది 20 రూపాయలు 50 రూపాయలు 250 రూపాయలు తీసుకున్నాడు, ఆన్లైన్ లో తెప్పించినాడు. అదే నేను ఏమంటాను, చిన్మయ రేట్ ఎక్కువ తీసుకుంటాడు సార్. అందుకే మీరు ఆన్లైన్ లోపల మీరు ఏం చేస్తారంటే, మీరు ఏమంటున్నారో నాకు అర్థం కాలే కానీ, బట్ నేనేమంటానంటే ఆన్లైన్లోనే వీడియోలు చూడండి. మీరు అన్ని ఫ్రీగా ఉన్నవే చూడండి. ఏమైనా కొనుక్కోవాలి అని చెప్తే నేను చెప్తాను. ఏదైనా కొనుక్కోవాలి అంటే ఇప్పుడు చెప్తుంటాను, మల్లాది వెంకటకృష్ణమూర్తి గారిది ప్రయాణం నవల కొనుక్కోండి, మల్లాది వెంకటకృష్ణమూర్తి గారిది కర్మ జన్మ కొనుక్కోండి, ఇలా నేను చెప్తూ ఉంటాను కదా, అవి కొనుక్కోండి. అవి ఎప్పుడైనా మీకు అవి కూడా కంపల్సరీ. శ్రీకృష్ణ సార్, మీ వాయిస్ తక్కువ ఉంది సార్. అందరికీ అలాగే లేదమ్మా, మంచిగానే ఉందమ్మా, మంచిగా. జై శ్రీకృష్ణ. వీళ్ళదంతా బాగా తక్కువ ఉంది సార్. అంటే మీరు నా వాయిస్ మీద క్లిక్ చేసి ఇంక్రీజ్ చేసుకోవచ్చు మా వాయిస్. చూడండి, చూస్తా సార్. ఎందుకంటే అందరికీ క్లియర్ గానే ఉంది అని అంటున్నారు. చూడండి మరి సార్. మర్నాడు క్లాస్ వింటే సన్న వస్తుంది సార్, ఎందుకు బాగానే వస్తుంది వాయిస్? కాదు చెప్పేటప్పుడు మర్నాడు పెట్టుకుంటే చాలా సన్న వస్తుంది. దానికి కారణం
దానికి కారణం ఏంటంటే వేణుగోపాల్ గారు, ఇప్పుడు మనం ఇది టెలిగ్రామ్లో రికార్డ్ చేస్తున్నామా, లేకపోతే నేను బయట ఒక వీడియో పెట్టి రికార్డ్ చేస్తున్నానా ఇప్పుడు? అర్థమైందిలేండి. లేదు లేదు, ఇప్పుడు ఏమన్నా చెప్పండి. కాదు కాదు, ఇప్పుడు ఏమన్నా చెప్పండి. నేను టెలిగ్రామ్ అయితే బాగుంటుంది అంటున్నారు మీరు. ఇప్పుడు నేను బయట ఒక వీడియో పెట్టి అందులోంచి రికార్డ్ చేస్తున్నాను, ఇంకొక సెల్ ఫోన్ పెట్టి అందులో రికార్డ్ చేస్తున్నాను. దాంట్లో ఏమవుతుందంటే అది నేను అప్లోడ్ చేయడానికి నాకు సుమారుగా 1.5 నుంచి 2.5 గంటలు పడుతుంది. ఈవినింగ్ చూస్తాను సార్, నేను ఈవినింగ్ చూస్తాను. అదే వినండి, ఒక్క నిమిషం వినండి. నాకు టెలిగ్రామ్లో అయితే గంట లోపల అయిపోతుంది అప్లోడ్. నాకు టెలిగ్రామ్ కాకుండా ఇలా బయట నేను రికార్డ్ చేసేవి ఏమైతే అంటే నాకు సుమారుగా 1.5 నుంచి 2.5 గంటలు పడతాయి రికార్డ్ చేసింది అప్లోడ్ చేయడానికి. అంతలోపల నాకు నిద్ర వస్తూ ఉంటుంది, ఆపుకుంటూ చేయాల్సి వస్తుంది. ఓకేనా? ఇక మూడవది ఏంటంటే టెలిగ్రామ్ ఉంటే చాలా బాగుంటుంది. టెలిగ్రామ్ లోపల మన వాయిస్ క్లియర్గా ఉంటుంది, అన్నీ బాగుంటాయి. ఇందులోపల రికార్డింగ్ మనం బయట ఎంత రికార్డ్ చేసినా కూడా బాగుండదు. ప్లస్ మనం వీడియోలు అవి మధ్యలో ఏమైనా షేర్ చేస్తే అవి కూడా అందులోపల కనిపించవు. చాలా డిసడ్వాంటేజ్. మనకు టెలిగ్రామ్ లేకపోవడం అనేటటువంటిది మనకు పెద్ద డిసడ్వాంటేజ్. చాలా కష్టం. షేర్ చేసిన ఏవి కనిపించలేదు సార్, బాగా ఫీల్ అయ్యాం. అంతకుముందు మీరు ఏమైనా చేస్తే వీడియోలు కనిపించాయి కదా సార్, అక్కడికి ఉత్తరకాశీ అన్ని చూపించారు కదా సార్. అవన్నీ ఇందులో కనిపించవు మీకు. అవన్నీ లైవ్ లో లేని వాళ్ళకి మిస్ అయినట్టే. ఆ రోజు లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వని వాళ్ళకి మిస్ అయినట్టే. అదే అంటాను. అందుకే తొందరగా టెలిగ్రామ్ వచ్చేయాలని కోరుకుందాం. ఎందుకంటే ఇప్పుడు టెలిగ్రామ్ మీద కనుక లాంగ్ టర్మ్ బ్యాన్ పడింది అంటే మనకు ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది. ఈ మంత్ ఎండింగ్ దాకా రాదు అని చెప్పారు సార్. అదే 22 అని చెప్పారు. 22 తారీఖు వరకు సార్. 22, 30 వరకు ఏమో ఎడిట్ ఆప్షన్స్ ఉండవు అని చెప్పారు. చూద్దాము ఏం జరుగుతుందో. ఎనీవే, ఇంకా ప్రారంభించుకుందామా? ఇవాళ కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలని మనము తెలుసుకోవాలి. ఒకసారి రికార్డింగ్ ఆప్షన్ చూసి. ఓకే. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. భాగవతంలోని దశమ స్కందం మహోన్నతమైనటువంటిది. ఈ దశమ స్కందం లోపల ఉత్తర భాగం ఏదైతే ఉందో, ఉత్తర భాగంలో అనేక రకమైనటువంటి విషయాలను మనము తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఉత్తర భాగంలో ఎక్కువ కథ జరుగుతుంది. పూర్వ భాగం అంతా కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలలు, గోకులము, బృందావనము, కంసుడి వధ, రుక్మిణి కళ్యాణం, ఇంతవరకు ఉన్నటువంటి కథలన్నింటినీ కూడా దశమ స్కందంలో పూర్వ భాగము అంటారు. ఇప్పుడు మనము దశమ స్కందం లోపల ఉత్తర భాగం లోపల ఏవైతే ద్వారక, ఆయన వివాహాలు, ఆయన కుమారుడైనటువంటి ప్రద్యుమ్నుడి వివాహము చెప్పుకున్నామా? ప్రద్యుమ్నుడి వివాహము ఒకటి రుక్మిణి చెప్పుకున్నాము, కానీ ప్రద్యుమ్నుడు ఎవరు? అనిరుద్ధుడిది చెప్పుకున్నాం. రైట్. సరే, ప్రద్యుమ్నుడిది క్లుప్తంగా చెప్తాను. మనకు ఈయన మదనుడు తెలుసు కదా, మన్మధుడు. ఆ మన్మధుడు ఎవరైతే ఉంటారో ఆయన కాలిపోయిన తర్వాత ఆయన ఏమవుతుందంటే మళ్ళీ ప్రద్యుమ్నుడిగా జన్మిస్తాడు అనమాట. వాసుదేవుడి యొక్క అనుగ్రహంతో ప్రద్యుమ్నుడు అని చెప్పి జన్మిస్తాడు. సరే, శంబరాసురుడు అని ఒక రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుడికి తనకు తెలుసు అనమాట, తనను చంపడానికి మన్మధుడు ప్రద్యుమ్నుడుగా పుట్టాడు అన్నటువంటి విషయం తెలుసు. ఏం చేస్తారంటే, ఎప్పుడైతే రుక్మిణీదేవికి అతను జన్మిస్తాడో పుట్టగానే తీసుకెళ్ళిపోయి సముద్రంలో పారేస్తాడనమాట. సముద్రంలో పారేయగానే ఒక పెద్ద చేప మింగేస్తుంది ప్రద్యుమ్నుడిని. మింగేసిన తర్వాత ఇంతలోకి అక్కడ జాలర్లు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ దాన్ని చేపను పట్టుకొని ఆ చేప లోపల ఉన్నటువంటి ఆ చేపను రాజుకిస్తే, రాజు శంబరుడు, ఆయనకు తెలియదు ఇందులోపల పిల్లాడు ఉన్న సంగతి. ఆయన వంటశాలకు పంపిస్తాడు. బాగుంది, థ్యాంక్ యూ వెరీ మచ్ అని. ఆయనకు తెలియదు తను పడేసిన పిల్లవాడే ఈ చేపలో ఉన్నాడు అన్న విషయం తెలియదు అనమాట. ఆయన ఏం చేస్తాడు, కిచెన్కి పంపించేస్తాడు. కిచెన్కి పంపించిన తర్వాత కిచెన్ లోపల వాళ్ళు కోసేసరికి అందులోపల బ్రహ్మాండమైనటువంటి కాంతితోటి అక్కడ కనిపిస్తుంది అనమాట. వీళ్ళు మాయావతి అని చెప్పి శంబరాభరుడు దగ్గర ఉండేటటువంటి ఆవిడ ఎవరైతే ఉంటారో ఆవిడ రతీదేవి యొక్క రూపం అన్నమాట. ఆవిడ అక్కడే ఉంటుంది. సో ఆవిడ రహస్యంగా ఇక్కడ కాలము వెళ్ళబుచ్చుతూ ఉంటుంది అన్నమాట. ఆవిడకి తెలుస్తుంది. తెలియగానే తనే పెంచడం మొదలెడుతుంది. అంటే తన భర్తను తనే చిన్నప్పటి నుంచి పెంచుతూ ఉంటుంది అన్నమాట. సో అప్పుడు నారద మహర్షి కూడా ఆవిడకి చెప్తాడు, ఇలాగా అతడే ఆ పిల్లవాడు ఎవరైతే ప్రద్యుమ్నుడు, ఎవరైతే మన్మధుడు ఉన్నాడో అతనికి ఇప్పుడు 2వ అవతారం ఇది అని చెప్పి. ఆ పిల్లవాడు పెద్ద అయిన తర్వాత అతన్ని పెళ్లి చేసుకుంటానంటే అతను ఆశ్చర్యపోతాడు.
ఏమిటిది తల్లిలాగా పెంచావు కదా ఇన్నాళ్ళు నన్ను అంటే, అప్పుడు అతను అంటాడు అనమాట, కాదు కాదు అసలు సంగతి నీకు చెప్తున్నాను, ఈ శంబరాసురుడు నిన్ను చంపాలి అని చెప్పేసి ఇట్లా తీసుకొచ్చి నిన్ను సముద్రంలో పారేశాడు, అది సంగతి. కాబట్టి నీకు వీడిని కడతీర్చాలి అంటే నీకు ఇంకా అన్ని విద్యలు రావు, ఇప్పుడు నీకు నేను అన్ని విద్యలు నేర్పిస్తాను, నేర్పించిన తర్వాత అని చెప్పి అప్పుడు అతనికి గతమంతా గుర్తు తెప్పిస్తుంది. తెప్పించిన తర్వాత సకల మాయా విద్యలు అన్నీ కూడా అప్పుడు అన్నీ నేర్పిస్తుంది. నేర్పించిన తర్వాత ఇక ప్రద్యుమ్నుడు శంబరాసురుడు బాగా తీవ్రమైనటువంటి పోరాటము చేయడం జరుగుతుంది. అందులోపల ఇక మొత్తం మీద ఇతడు ప్రద్యుమ్నుడు శంబరాసురుడిని చంపేయడం జరుగుతుంది అన్నమాట. జరగగానే ఇంకప్పుడు ఆ మాయలన్నీ పటాపంచలు అయిపోయి శంబరాసురుడు ఎప్పుడైతే చనిపోతాడో అప్పుడు ఇక అతను ఆనందంతో రతీదేవి ఎవరైతే ఉన్నారో ఈ రతీదేవి సమేతంగా ఈ ప్రద్యుమ్నుడు అనేటటువంటి మన్మధుడు బయలుదేరి శ్రీకృష్ణుడు ఉన్నటువంటి ద్వారకకు చేరుకుంటాడనమాట. చేరుకోగానే అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు, అచ్చం శ్రీకృష్ణుడిలాగే ఉన్నాడు ఈయన ప్రద్యుమ్నుడు అనేటటువంటి విషయాన్ని. కానీ చాలామంది కృష్ణుడి లక్షణాలే, అన్ని కృష్ణుడి లక్షణాలే బాగున్నాడు అని చెప్పేసి అంటారు అనమాట. ఇది ప్రద్యుమ్నుడిది క్లుప్తంగా మనము కథ చెప్పుకోవడానికి. సో ఈ కథలో ప్రత్యేకంగా మనకు ఏంటంటే విధి ఎంత బలీయమైనది అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. విధి బలీయమైనది అంటే ఏ సమయం లోపల అయినప్పటికీ కూడా నీ గత జన్మ వాసనలకు సంబంధించినటువంటి పనులు మనం ఖచ్చితంగా చేయగలిగినటువంటి అవకాశము ఉంటుంది అనేటటువంటి విషయాలని తెలుసుకున్నాం. నిన్న తెలుసుకున్న కథలు మళ్ళీ జన్మిస్తుంది. మాయావతి అనే రూపం లోపల శంబరాసురుడి మంత్రికి జన్మిస్తుంది అనమాట. జన్మించి అక్కడ తను మాయ రూపంలో తెలిసి తనకు అన్నీ తెలుసు, కానీ ప్రద్యుమ్నుడికి ఇంకా తెలియదు అన్నమాట. ప్రద్యుమ్నుడికి తెలియదు, ఎందుకంటే అతను పూర్తిగా కాల్ చేయబడతాడు, శివుడి వల్ల పూర్తిగా కాల్ చేయబడతాడు, అందువల్ల అతడికి తెలియదు. కానీ ఈవిడికి మాత్రం అన్నీ తెలిసి ఈవిడనే నేను నారదుడితో చెప్తుంది, నాకేమన్నా పెంచుకోవాలని ఉంది అంటే ఇతన్నే పెంచుకో, నువ్వు ప్రద్యుమ్నుడినే పెంచుకో అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఆవిడకి అన్నీ గుర్తుంటాయి తన రెండో జన్మలో. బట్ ప్రద్యుమ్నుడికి అంత వయసు తేడా ఉందా మరి? వయసు తేడా అంటే ఆయన వెంటనే భస్మం అయిపోయిన వెంటనే ప్రద్యుమ్నుడిగా జన్మెత్తాడు, కొన్నాళ్ళ తర్వాత జన్మనెత్తుతాడు. ఆ జన్మెత్తేసరికి ఈవిడ ఇంకొక చోట జన్మెత్తుతుంది. ఈవిడ 15 ఏళ్ళ వయసు అట్లా ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఈ పిల్లవాడిని పెంచడం అంటూ చేస్తుంది. కాబట్టి ఇద్దరి మధ్య లోపల తేడా అనేది ఏం లేదు, దేవతలకు వయసు తేడా ఏముంది. సో ప్రద్యుమ్నుడు కూడా మన్మధుడే, ఆవిడ రతీదేవి. సో వారే మళ్ళీ ఈ జన్మలో కలిశారు అంతే. ఇంకా ఇక వయసు తేడా ఇవన్నీ ఉంటాయి. అట్లా అంటే ఇప్పుడు శ్రీకృష్ణుడు తన మనవరాళ్ళ వయసులో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవడము, తన మేనల్లులతో పోటీపడి వివాహం చేసుకోవడం, ఇవన్నీ జరిగాయి కదా. లక్షణ విషయం లోపల కావచ్చు, తర్వాత ఈమె పేరేంటి మన రుక్మిణీదేవి విషయం లోపల కావచ్చు. సో కొంత వయసు తేడా అయితే ఉంటుంది. ఇక అవి ఎక్కువ పెద్దగా మనం డీప్గా తీసుకోకూడదు. సరే, అది ఒక చిన్న లీలలాగా తీసుకోవాలి. ఎందుకంటే ఆ రోజుల లోపల ఏమయ్యేదంటే పూర్వకాలంలో 170 ఏళ్ళు బతికేవాళ్ళు. ఏజ్తో సంబంధం లేదు కదా సార్, పూర్వకాలంలో ఏజ్తో సంబంధం అది కాక వీళ్ళు దేవతలు కదా, దేవతల లీలలకు పెద్ద మనము అంటే అర్థాలు ఇప్పుడు మనం అందుకే అంటారు కథల లోపల లాజిక్ వెతకకుండా అదే అందుకే దయచేసి ఇంకా లాజిక్ వెతకకండి, కథలలో లాజిక్ వెతకకండి. అందుకే నేను మాటికి కథలు చెప్పడానికి నేను వెనకాడేది. అందుకే కథలలో మీకు తత్వం మాత్రమే చెప్పడానికి కారణం ఏంటంటే లాజిక్ వెతుకుతూ పోతే చాలా కథలలో లాజిక్ దొరకదు మనకు. అది కాక ఇంకొకటి ఏంటంటే ఈ కథలు జరిగింది ఎప్పుడు మనకు తెలిసినటువంటి మన ధర్మాలతోటి ఉన్నటువంటివి కావివి, ఎన్నో వేల జన్మల కింద జరిగినటువంటివి, ఎన్నో వందల వేల సంవత్సరాల కింద జరిగినటువంటి కథలు. అప్పటి ధర్మాలు వేరు, అప్పటి ఆచరణ వేరు, అప్పటి సామాజిక నియమాలు వేరు, అప్పుడు ఉన్నటువంటి పద్ధతులు వేరు, అప్పుడున్నటువంటి వయస్సు వేరు, అప్పుడున్నటువంటి శక్తి సామర్థ్యాలు వేరు. ఆ రోజుల్లో కనీసం 200 ఏళ్ళు బతికేవాళ్ళు ద్వాపర యుగంలో. ముందు 500 ఏళ్ళు బతికేవాళ్ళు, తర్వాత మెల్లమెల్లగా 200 ఏళ్ళకి తగ్గారు. అదే మీరు కృతయుగం త్రేతాయుగం తీసుకుంటే కృతయుగంలో అసలు ఎవరు చనిపోయేవారే కాదు. కృతయుగం లోపల స్వచ్ఛంద మరణమే ఉండేది. అది త్రేతాయుగంలో లోపల కృతయుగం లోపల అసలు వయసుకి ఇది లేదు, స్వచ్ఛంద మరణం. త్రేతాయుగం లోపల ఏమయ్యేది, త్రేతాయుగం లోపల వారికి కొన్ని వేల సంవత్సరాలు 10,000, 20,000, 50,000 అలా బతికేవాళ్ళు. ఈవెన్ తపస్సే వేల సంవత్సరాలు చేసేవాళ్ళు ఆ రోజుల లోపల. ఇప్పుడు భగీరథుడు అనేక వేల సంవత్సరాలు తపస్సు చేశాడు అని చెప్పి తెలుసుకుంటాం. సో కాబట్టి త్రేతాయుగం. ద్వాపర యుగం వచ్చేసరికి సుమారుగా 500 సంవత్సరాలు బతికేవాళ్ళు. కృష్ణుడి కాలం వచ్చేసరికి అంటే చివరి దశలు, ద్వాపర యుగం యొక్క చివరి దశకు వచ్చేసరికి 200 సంవత్సరాలు బతకడం. అందులో శ్రీకృష్ణుడు 125 ఇయర్సే బతుకుతాడు. అందులో కూడా హయ్యెస్ట్ బతికింది ఎవరయ్యా అంటే భీష్మ పితామహుని చెప్పుకోవచ్చు. తర్వాత ఆయన పేరేంటి ధృతరాష్ట్రుడు 170-180 ఏళ్ళు బతుకుతాడు. అంతేగాని వీళ్ళు అదిగాక
వీళ్ళ వయసుతో సంబంధం లేకుండా ఇప్పుడు వీళ్ళందరూ యంగ్స్టర్స్గా ఉన్నప్పుడు యుద్ధంలో పార్టిసిపేట్ చేశారు. యంగ్స్టర్స్ అంటే ఏంటి, 90 ఏళ్ళు 100 ఏళ్ళు ఉన్నప్పుడు యుద్ధం చేశారు వీళ్ళు. అది ఇంకా వాళ్ళకి అది మిడిల్ ఏజ్ ఆ రోజుల లోపల. ఇప్పుడు ఈ రోజుల్లో 30 ఏళ్ళు 40 ఏళ్ళ లాగా అనమాట. ఇప్పుడు మనకు 90 ఏళ్ళు వచ్చాక యుద్ధం చేయాలంటే యుద్ధంలో నిలబడడం కూడా నిలబడలేము. అందులో శ్రీనివాస్ స్టూడెంట్స్కి అయితే అందరికీ మోకాల నొప్పులు. అరే రన్ని మణిద్వీపం ప్రాకారం ఎక్కిస్తానంటే సార్ మోకాల నొప్పులు బాగున్నాయి సార్, మణిద్వీపం వద్దు సార్. బాగా చెప్పినారు. సో అట్లాగా కాబట్టి ఏంటంటే యుగ ధర్మాన్ని కాలధర్మాన్ని మనం కొంత 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 కన్సిడర్ చేయాలి. అదొకటి. సరే ఏది ఏమైనా కాదండి, మీరు కథతోనే మమ్మల్ని అన్ని ఎక్కించేస్తున్నారండి, కథ చెప్పి ఎక్కించేస్తున్నారు. ఓకేనా. సరే ఆ తర్వాత మొత్తం మీద ఈ విధంగా నిన్న బాణాసురుడి వధతో తెలుసుకున్నాము. తర్వాత ఇందులోపల నారాయణీయంలోను భాగవతంలోనూ ఉన్నటువంటి ఒక చిన్న కథ ఇదేంటంటే, ఒకసారి రాజకుమారులందరూ వెళ్ళి చూసేసరికి ఏమవుతుందంటే ఈ ప్రద్యుమ్నుడు, సాంబుడు, గదుడు వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ అక్కడ ఒక పార్క్కి వెళ్తారు. ఆ పార్క్ లోపల ఒక బావి కనిపిస్తుంది. ఆ బావి లోపల బావి ఉండదు కానీ పెద్ద ఊసర వెళ్ళి, ఎంత పెద్ద ఊసర వెళ్ళి అంటే ఒక పెద్ద పర్వతమా అన్న రేంజ్లో ఉంటుందన్నమాట. దాన్ని బయటికి దిద్దామని ట్రై చేస్తారు, కుదరదు. అప్పుడు వెళ్ళి భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడికి చెప్తారు. శ్రీకృష్ణుడు దాన్ని ఇలా పుల్లని తీసినట్టు తీసేసి ఇట్లా బయటపడేస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడి స్పర్శ తగలగానే మహారూపం వస్తుంది. అప్పుడు ఏంటయ్యా నువ్వు ఎవరివి అంటే, నేను ఇప్పటి వాడిని కాదు, నేను ఇక్ష్వాకు వంశజుడిని, అంటే కృతయుగం వాడిని. నాకప్పుడు ఏంటంటే ఆయన పేరు నగ్నుడు. అయితే ఆయన నేను నాగ్నుడు, నాగ్నజితి అనేది అవుతుందో అట్లా నాగ్నుడు. సో ఆయన నేను ఎన్నో దాన ధర్మాలు ఇవన్నీ చేశాను, కానీ ఒక చిన్న తప్పు చేశాను. అది మా సమయంలో అటువంటి తప్పులు చేయడం అనేటటువంటిది మంచిది కాదు. నేనేం చేశానంటే ఇద్దరికి గోవులు దానం చేశాను. అందులో ఒక గోవు ఏమైందంటే ఒక బ్యాచ్ నుంచి ఒకళ్ళకి దానం ఇచ్చాను, అందులోంచి తప్పించుకుని నా దగ్గరికి వచ్చింది. నాకు తెలియకుండా నేను రెండో వాడికి కూడా దానం చేశాను. ఇప్పుడు వాళ్ళిద్దరూ వచ్చి ఇది నా గోవు అంటే నా గోవు అన్నారు. అంటే అప్పుడు నాకు అర్థమైంది, నేను నాకు తప్పు, ఇది గోవు ఇందులోంచి వచ్చి రెండో దాంట్లోకి చేరుకుంది, దానం ఇచ్చిన దాన్నే మళ్ళీ దానం చేశాను నాకు అర్థమైంది. అప్పుడు నన్ను క్షమించమని అడిగాను. నేను 1,00,000 గోవులైనా సరే ఇచ్చిన తప్పుకి పరిష్కారం కూడా చేసుకుంటానని అన్నాను. కానీ వాళ్ళు వినకుండా నీ ధర్మానికి, నువ్వు చేసినటువంటి అధర్మానికి నువ్వు ఖచ్చితంగా పనిష్మెంట్ అనుభవిస్తావు, నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే అని చెప్పేసి చెప్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఇతను పరలోకంకి వెళ్ళిన తర్వాత కూడా పరలోకంలో ఇతన్ని సుఖాలు అనుభవింపజేయరు. ఉన్నత లోకాలలో, ఉత్తమ లోకాలలో చేయకుండా వాళ్ళు ఏమంటారంటే కిందికి వెళ్ళేసిరా అని చెప్పేసి భూలోకానికి మళ్ళీ పంపిస్తారు. అప్పటి నుంచి ఊసర వెళ్ళిలాగా ఇక్కడ ఉండిపోయాను, నీ స్పర్శతోటి నేను ధన్యున్నయ్యా అని అంటారు. ఈ కథకి ఏంటి అర్థం, ఈ కథ ఎందుకు చెప్పాల్సి వచ్చింది? నారాయణీయంలోనూ చెప్పారు, భాగవతంలోనూ చెప్పారు. ఎందువల్ల చెప్పారు అంటే ఇక్కడ మనం యుగ ధర్మాన్ని అర్థం చేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని, నిజంగా మన లోపల ఆలోచనని ఇది కలిగింపజేయాలి, మనని ఆలోచన సృష్టింపజేయాలి. ఏమని, ఇవి మనం ఈ జన్మలో చేయగలమా? ఇంత చిన్న తప్పులాగా అనిపిస్తుంది కదా. ఏముంది, మనం ఎన్నో తప్పులు చేస్తూ ఏమనుకుంటాం, నేను చేసింది చాలా చిన్న తప్పులే, దీనివల్ల ఏమవుతుంది అని అనుకుంటూ ఉంటామా లేదా చాలాసార్లు. కానీ అలా అనుకోకూడదు ఎప్పుడూ కూడా. ఇవి చాలా పెద్ద తప్పులు అవుతాయి ఒక్కొక్కసారి. చిన్న చిన్న తప్పులే కలిసి ఒక మెగా తప్పుగా మారిపోతాయి. కాబట్టి ఎప్పుడు కూడా తప్పు చేసి దాన్ని సమర్థించుకోకూడదు. ఎందుకంటే మనకు నోరుంది కదా అని చెప్పేసి సమర్థించుకుంటే ఎట్లాగా? నోరున్నప్పుడు ఇంకా వివేకం కూడా ఉండాలి. అది మహోన్నతమైనటువంటి కథ ఇది. అసలు ఈ కథకేమి మన 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 భాగవత కథలకేమి సంబంధం లేనటువంటి కథ ఇది. కానీ ఇక్కడ కేవలం మనకు ఒక ధర్మాన్ని తెలియజేయడం కోసం అని చెప్పి ఈ కథను తెలియజేశారు. నచ్చిందా ఈ కథ? జై శ్రీకృష్ణ. విన్నాం సార్, ఇది ఈ కథ విన్నాం సార్. ఇది అదే భాగవతంలోనే ఇందులోనే విన్నాం సార్. భాగవతంలో నారాయణీయంలో ఎంత మంచి కథ, చాలా చక్కటి కథ. సరే ఈ కథ అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ ఏమవుతుందంటే ఇక బలరాముడు పౌండ్రక వాసుదేవుడి కథను మనం ఆల్రెడీ తెలుసుకున్నాము. బలరాముడికి అనేక రకాల ఆలోచనలు ఉంటాయి. అంటే బలరాముడికి ఏవైతే ఉంటాయో ఆయనకు అనేక రకాల ఆలోచనలు, ఆవేశము చాలా ఎక్కువ అన్నమాట. సరే ఏమవుతుందంటే ఈ జాంబవతి కుమారుడైనటువంటి సాంబుడితో ఎప్పుడు ఏవో ఒక రకమైనటువంటి ఇబ్బందులే. సరే ఒకసారి సాంబుడు ఏం చేస్తాడంటే ఈ సాంబుడికి మొదటి నుంచి కూడా కొద్దిగా అమ్మాయిల పిచ్చి ఎక్కువ. దానికి తోడు యాజ్ ఇట్ ఈజ్ శ్రీకృష్ణుడు లాగానే ఉంటారు. నిన్న శ్రీకృష్ణుడు లాగా ఉన్న వాళ్ళల్లో కొంతమంది మనం పేర్లు తెలుసుకున్నాం. ప్రద్యుమ్నుడు, తర్వాత శ్రీకృష్ణుడు, తర్వాత ఈ సాంబుడు, వీళ్ళందరూ ఒకే రకంగా యాజ్ ఇట్ ఈజ్ ఇట్లా ముద్ర దింపేసినట్టుగా ఉంటారన్నమాట. సో ఈ సాంబుడు ఎప్పుడు కూడా నేనే శ్రీకృష్ణుడిని అని చెప్పి అప్పుడప్పుడు అమ్మాయిల దగ్గరికి వెళ్ళడం జరుగుతూ ఉండేదన్నమాట.
అలా ఉన్నవాడికి ఒకసారి సరే కుష్ఠరోగం రావడం అది శాపం జరుగుతుంది. ఆ శాపాన్ని మొత్తం మీద అతను తీర్చేసుకోగలుగుతాడు. అదైనప్పటికీ కూడా ఇతను ఏం చేస్తాడంటే ఒకసారి హస్తినాపురం వెళ్తాడు. హస్తినాపురం అంటే మన దుర్యోధనుడు వాళ్ళు అప్పుడు పరిపాలించే రోజుల్లో అనమాట. పరిపాలించే రోజుల్లో అప్పుడు అక్కడికి వెళ్తాడు. వెళ్ళి ఏం చేస్తాడు, దుర్యోధనుడి కూ కూతురే అనుకుంటాను, కూతురే లక్ష్మణ అని ఒక ఆవిడ ఉంటుంది. ఈవిడని లక్షణ అంటారు, లక్ష్మణ అని కూడా అంటారు. సరే ఏది ఏమైతే ఏమవుతుంది, లక్ష్మణ కుమారుడు లక్ష్మణ, ఇద్దరు పేర్లు అనుకుందాం దుర్యోధనుడుకున్న పిల్లలు చూసుకుంటే. ఈ లక్ష్మణ ఎవరైతే అమ్మాయి ఉందో ఆ అమ్మాయిని ఇష్టపడి ఆమెను వెంటనే, ఆమె కూడా ఇతన్ని ఇష్టపడడం జరుగుతుంది. వెంటనే రథం ఎక్కించేసి వచ్చేస్తాడు. దాంతో ఏమవుతుందంటే కర్ణుడు, శకుని వీళ్ళందరూ ఉంటారు కదా, దుశ్శాసనుడు, దుర్యోధనుడు వీళ్ళందరూ వెంటబడి పోరాడితే ఇతను వీరోచితంగా పోరాడి అందరినీ ఓడగొడతాడు. కానీ చివరికి అందరూ కలిసి ఊకుమ్మడిగా ఒక్కసారిగా మీదకి వచ్చేసరికి సో అప్పుడు కొంతమంది గుర్రాలను చంపేస్తారు, కొంతమంది రైడర్ దాన్ని రథికుణ్ణి చంపేస్తారు, సూతుణ్ణి చంపగానే ఇంకా ఇతను ఓడిపోవాల్సి వస్తున్నాడు, కింద పడిపోగానే అప్పుడు అందరూ కలిసి రథం నుంచి ఇతను కింద పడిపోగానే చుట్టూరా ముట్టేస్తారు అనమాట. ఇట్లాగా ముట్టేసేసి బంధించేస్తారు. ఇది తెలిసిపోతుంది యాదవ వీరులందరికీ కూడా. తెలియగానే అందరూ అంటారు, ఓ మేము చూస్తాం, మేము వెళ్తాం, మేము వెళ్ళి కొట్లాడతాం, చంపేస్తాం, అందరూ రెడీ అయిపోతారనమాట. అన్ని రకాల యుద్ధ ప్రయత్నాలతోని సిద్ధమవుతారు. అప్పుడు బలరాముడు అంటాడు, లేదు నేనంటే చాలా ఇష్టం వీళ్ళందరికీ, అదిగాక ఈయన దుర్యోధనుడు ఎవరైతే ఉన్నాడో ఆయనకు నేను కొన్నాళ్ళు విద్య కూడా నేర్పించాను, గదా విద్య, కాబట్టి మీరు ఎందుకు వర్రీ అవ్వకండి, నేను వెళ్ళి వారితో మాట్లాడతానని. ఇప్పుడు అతను అక్కడికి వెళ్తాడు. వెళ్ళగానే అందరూ బలరాముడిని సాదరంగా ఆహ్వానించిన తర్వాత ఇతను చెప్తాడు, ఉగ్రసేన మహారాజు మాకి. ఉగ్రసేనుడు అంటే ఎవరంటే మీకు మళ్ళీ చెప్తాను, ఈ కంసుడి తర్వాత యాదవులకు రాజ్య పరిపాలన ఉండదు అని చెప్పి చెప్పుకున్నాం కదా, ఉగ్రసేనుడిని రాజ్యంలో పెట్టి వీళ్ళు యాదవులు పరిపాలిస్తూ ఉంటారు అనమాట. సో ఇప్పుడు ఈయన కూడా వెళ్ళి నేను నా తమ్ముడు మేము రాజ్య పాలకులం అని చెప్పి చెప్పాడు, ఉగ్రసేనుడి ఆజ్ఞ అని చెప్పేసి చెప్తాడు. ఆయన చెప్పినట్టుగా మా వీర యువకుడు ఎవరైతే ఉన్నారో ఆయనని మీరు ఇట్లా పరాజితులను చేశారు, అతన్ని మీరు బంధించడం అనేది జరిగింది, ఆ విషయం మాకు తెలిసింది. కాబట్టి మీరు ఏంటంటే మర్యాద, ఎవరైనా మాట్లాడుతున్నారండి? హలో వేణుగోపాల్ గారు మ్యూట్లో పెట్టుకోండి. వేణుగోపాల్ గారు మ్యూట్లో పెట్టుకోండి. అందరూ ఇంకా మ్యూట్లో ఉండండి, నేను మాట్లాడమన్నప్పుడు మాట్లాడండి. సరే అప్పుడు ఏమవుతుందంటే ఇంకా సరే అతన్ని వదిలేసేయండి, మనమంతా కూడా బంధువులము అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు దుర్యోధనుడు ఒక్కసారిగా మాట్లాడుతున్నాడు. ఏదో అంటే కాళ్ళకేసుకోవాల్సిన చెప్పులను నెత్తిన పెట్టుకున్నట్టు అయింది, మీ యాదవులకు బాగా ఎక్కువైపోయింది, మీరంతా కూడా ఏదో బాంధవ్యం ఉంది మన యాదవులకు క్షత్రియులకు, అసలు మాకు మీకు ఇదేంటి ఇష్టం వచ్చినట్టు చెప్తాడు. మేము మీతో మంచిగా ఉండడం ఎట్లా అంటే పాముకు పాలు పోసి పెంచినట్టు అయిపోయింది అని చెప్పేసి చాలా ఆవేశంతో వెళ్తాడు. దాంతో నాకు బలరాముడికి కోపం వస్తుంది. వచ్చి చూడు, తనతో వచ్చిన యాదవ రాజులందరితో చెప్తాడు, చూడండి మనం మర్యాదగానే ఉన్నాము, కానీ నన్ను ఎంత అవమానం చేశాడు, కాబట్టి హస్తినాపురంని నేను ఒక్కసారిగా మొత్తం హస్తినాపురం బయటకు వచ్చేసేసి ఒక్కసారిగా ఇట్లా తన నాగలితో అటు ఇటు తిప్పేస్తాడు అనమాట. మొత్తం ఊరు మొత్తం అల్లకల్లోలంగా అయింది. ఇప్పటికి కూడా హస్తినాపురం అంతా ఒక సైడ్ ఉంది అని చెప్పేసి ఒక మాట అంటూ ఉంటాను అనమాట ఢిల్లీ. సో నగరం అంతా కూడా ఒక్కసారిగా నడివీధిన పడిపోతుంది అనమాట, అటు ఇటు మొత్తం కుళ్ళబొడిచినట్టు అయిపోతుంది. అందరూ వచ్చి ఆయన కాళ్ళు పట్టుకొని మొత్తం మీద ఏమవుతుందంటే ఈ సాంబుడికి అప్పుడు సాంబుడు తర్వాత లక్షణ వీరిద్దరి యొక్క వివాహాన్ని గ్రాండ్గా జరిపిస్తారు. మంచి మనులు బోళ్ళన్ని కట్న కానుకలు ఇచ్చి పంపిస్తారు అనమాట. సో ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం. ఒకసారి నారదుడికి ఏంటంటే శ్రీకృష్ణుడు నిజంగా ఇంతమంది భామలతోని ఉన్నాడా లేదా అని చెప్పేసి డౌట్ వచ్చి అన్ని చోట్లకి వెళ్తాడు. ఎక్కడ చూసినా కూడా ఒక భామ ఒక శ్రీకృష్ణుడు, ఏ భవనంకి వెళ్ళినా కూడా అప్పుడు ఆయనకు అర్థమవుతుంది, ఈయన భగవంతుడే, నాకు ఎందుకు ఇలా మాటకి అనుమానాలు రావడము తప్పు, ఆయన చక్కగా అందరితోనే కనిపిస్తున్నాడు. ఒకళ్ళేమో తాంబూలం ఇస్తుంటే అందుకున్నాడు, ఒకరికేమో జుట్టు సవరిస్తున్నాడు, ఒకళ్ళకు ముత్యాలహారం పెడుతున్నాడు, ఒకరికి పువ్వులు కుప్పులో పెడుతున్నాడు. ఒక్కొక్క భవనం నుంచి వెళ్తున్నప్పుడు ఒక్కొక్క లీల కనిపిస్తూ ఉంటుంది. సో ఇటువంటి అద్భుతమైన లీలలన్నీ చూసి చాలా 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 సంతోషపడిపోతూ ఉంటాడు అనమాట. సరే ఇదైన తర్వాత ఇంకా ఏది ఏమైనా కూడా మళ్ళీ ఇలాంటి కథలు అంటే చాలా కథలు ఉన్నాయి ఇంకా మనకు చెప్పుకోవాలంటే. సో చాలా కథలు, వీటన్నిటికీ తోడు రాజసూయ యాగము అనేటటువంటిది. ఆ రాజసూయ యాగము జరగాలి అంటే మరి అందరినీ ఓడగొట్టాలి. మనం ఇది ఆల్రెడీ మహాభారతంలో తెలుసుకున్నాం కాబట్టి చాలా క్లుప్తంగా చెప్తాను. రాజసూయ యాగం లోపల ఏంటంటే అందరూ నాలుగు దిక్కులకు వెళ్తారు. అయితే ఇందులోపల మెయిన్ ఏంటంటే అందరం ఓడించచ్చు అందరినీ, ఈ జరాసంధుడు ఒకడే కొరకరాని కొయ్య అని చెప్పి భీమ అర్జునులను తీసుకొని తనే వెళ్ళేసి అక్కడ జరాసంధుడు అని మొన్న ఏదైతే కథ మనం తెలుసుకున్నామో జరతో కలపబడిన 2 ముక్కలు జరాసంధుడు,
ఆ జరాసంధుని వెళ్ళడం, జరాసంధుని విప్ర రూపంలో వెళ్తారు వీళ్ళు ముగ్గురు, బ్రాహ్మణ రూపంలో వెళ్తారు అనమాట. వెళ్ళగానే బ్రాహ్మణులు అయ్యేసరికి అతను చాలా సంతోషిస్తాడు, మంచి సపర్యాలన్నీ కూడా చేస్తాడు. ఆ ఊర్లో కూడా వీళ్ళు ఎటువంటి ఆటంకాలు ఉన్నా వాటన్నిటిని దాటుకొని వస్తారు కాబట్టి వీళ్ళని చాలా గొప్పవాళ్ళుగా భావించడం జరుగుతుంది అతను. జరిగిన తర్వాత మొత్తం మీద వీళ్ళు ఏం కావాలి మీకు బ్రాహ్మణోత్తములాగా అంటే చెప్తారనమాట, ఇలా నీతో యుద్ధం చేయాలి మేము అని. సరే అప్పుడు అతను గుర్తుపడతాడు, సరే ఎవరితోనే యుద్ధం చేస్తావు అంటే తను కూడా అడ్డదిడ్డంగా కోరుకోకుండా తనకు సమానమైనటువంటి భీముడినే కోరుకుంటాడు. భీముడినే కోరుకుని భీముడితో యుద్ధం చేయడము. తర్వాత శ్రీకృష్ణుడు సలహా ప్రకారము అతన్ని 2 ముక్కలుగా ఇలా చేసి అటొక ముక్క ఇటొక ముక్క పడతాడు. ఎటు వేసినా ఇట్లా స్ట్రైట్గా వేస్తే 2 ముక్కలు అతుక్కోవడం జరుగుతుంది కాబట్టి అటొక ముక్క ఇటొక ముక్క వేస్తాడు. అలా చాలా సినిమాలో చూసాం సార్, సినిమాలో చూసాం. రైట్. ఆ విధంగా మొత్తం మీద అతన్ని చంపేయడం అంటూ జరిగిందన్నమాట. అంటే ఈ విధంగా ఏమవుతుందంటే ఇక తను చంపినటువంటి రాజులందరినీ కూడా విడిపిస్తారు. అందుకే చాలా క్లుప్తంగా, సినిమాలో కాదు, నేను మహాభారతంలో కూడా చెప్పాను ఆల్రెడీ ఇది. సో తర్వాత ఏమవుతుందంటే అందరూ రాజులందరినీ కూడా విడిపించడం జరుగుతుంది. ఆయన కుమారుడైనటువంటి సహదేవుడు అని ఒకడు ఉంటాడు. ఈయన చాలా ఇంపార్టెంట్, అందరు ఈ పేరు ఒక్కటి గుర్తుంచుకోండి. జరాసంధుని కుమారుడి పేరేంటి? ఈయన చాలా ఇంపార్టెంట్. మనం తర్వాత చెప్పుకోబోయే కథలకు, ఫ్యూచర్లో నేను చెప్పబోయే చాలా కథలకు సహదేవుడు ఇంపార్టెంట్. మీ అందరికీ కూడా నేను పురాణ వైర గ్రంథమాల అని ఒక బుక్ గురించి చెప్పడం జరిగింది, విశ్వనాథ సత్యనారాయణ గారిది. అందులోపల సహదేవుడి నుంచి ప్రారంభమవుతుంది అనమాట. ఒక డివిజన్ ఇండియా మొత్తం సహదేవుడి కింద వస్తుంది, ఒక డివిజన్ కాశ్మీర రాజుల నుంచి వస్తుంది అనమాట. ఇలా 2 డివిజన్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా 12,000 సంవత్సరాల కింద జరిగాయి అని మా పూర్వీకులైనటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పడం జరిగింది. 12,000 సంవత్సరాలకు సరిపడా ఆయన 12 పుస్తకాలను రాశారన్నమాట. వీటిని పురాణ వైర గ్రంథమాల అంటారు. ఇందులోపల ఏంటంటే ఒక పుస్తకంలో 1000 సంవత్సరాలకు సరిపడా స్టోరీ రాశారనమాట ఆయన. అంటే కొంత కల్పిత కథలే అయినప్పటికీ కూడా సహదేవుడు నుంచి ప్రారంభమైంది. అర్థమవుతుందంటే నేను ఏం చెప్తున్నాను? కన్ఫ్యూజ్ అయితే అడగండి ఒకసారి, మొహమాటం లేదు. అర్థమవుతుంది సార్, అర్థమవుతుంది. ఎందుకంటే బుక్ పేరు ఏదో మళ్ళీ చెప్పండి గురుగారు. బుక్ చెప్పారు, పుస్తకాలు పురాణ వైర గ్రంథమాల. పురాణ వైర గ్రంథమాల 12 పుస్తకాలు, 12 ఇప్పుడు కొత్తగా దొరుకుతుంది. మొత్తం సిరీస్ మీకు సుమారుగా 3,000 రూపాయలు ఉంటుంది. కావాల్సిన వాళ్ళు కొనుక్కోండి. 3,000 నుంచి 4,000 మధ్యలో ఉంటుంది. తప్పక చదవండి అవి. మనకు వీలుంటే మన ప్రవచనాలలోనే ఒక్కొక్క 1000 సంవత్సరాల కథని ఒక్కొక్కసారి నేను చెప్తాను తప్పకుండా. ఉద్ధవగీత అయిపోయిన తర్వాతనే మనం ఏది ప్రారంభించుకున్నా. సో కాబట్టి తర్వాత మనము సమయం ఉన్నప్పుడు సమయాన్ని బట్టి దైవ కృపతో తెలుసుకుందాం. ఇది చాలా గొప్పది. సరే, ఇదే సమయం లోపల ఇంకా అందరూ కూడా చాలా సంతోషపడతారు. అది శిశుపాలుడు చనిపోవడము, శిశుపాలుడు చనిపోయిన తర్వాత ఆయన పేరేంటి, దంతవక్తుడు కూడా చనిపోవడము. వీళ్ళకి ఫ్రెండ్స్, ఈ జరాసంధుడు, శిశుపాలుడు, వీళ్ళందరికీ ఒక ఫ్రెండ్ ఉంటాడు సాల్వుడు అని చెప్పేసి. ఈ కథ కూడా మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. ఆ సాల్వుడు అనేవాడు ఏంటంటే ఘోర తపస్సు చేస్తాడు పరమశివుడి కోసం. తపస్సు చేసి ఎలా అయినా సరే శ్రీకృష్ణ బలరాములని అంతమొందించాలి అని చెప్పి సౌభకం అని ఒక విమానాన్ని తయారు చేసుకుంటాడు. ఆ విమానం ద్వారా ఎంతసేపు కూడా ఇలా విమానంలోంచే వస్తూ ఇలా మనకి ఎట్లా అంటే మనకు అమెరికా కనుక బాంబులు వేసేస్తుంది, ఇజ్రాయెల్ కనుక బాంబులు వేస్తుంది, అట్లా అనమాట. అలాంటి భీకరమైనటువంటి పోరుని చేస్తూ ఉంటాడు అనమాట. సో మొత్తం మీద ఆ యుద్ధం లోపల ఆ ఇంద్రజాలాన్ని అంతా కూడా పటాపంచలు చేసి శ్రీకృష్ణుడు ఆయనని చంపేయడం జరుగుతుంది అనమాట. సరే, ఈ సమయం లోపల ఇక బలరాముడు కొన్నాళ్ళ పాటు తీర్థయాత్రలకి వెళ్ళడం జరుగుతుంది. మళ్ళీ ఈ తీర్థయాత్రల మధ్యలోనే దంతభక్తుడి ఫ్రెండ్ ఒక ఆయన ఉంటాడు, ఫ్రెండో కుమారుడు విధురథుడు అని ఒక ఆయన ఉంటాడు. ఆయన కూడా వచ్చి శ్రీకృష్ణుడి పైకి యుద్ధం మీదకి వస్తాడు. వస్తే ఆయనను కూడా శ్రీకృష్ణుడు అంటే ఇలా మనం చూసుకున్నట్లయితే అనేక మంది దుర్మార్గులను చంపడం, శిశుపాలుడు, దంతభక్తుడు, జరాసంధుడు, తర్వాత సాల్వుడు, తర్వాత నెక్స్ట్ విధురథుడు, ఇలాగ అనేక మంది రాక్షసులని చంపడము మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఇక బలరాముడు ఈ జూదం లోపల వీళ్ళందరూ కొట్లాడుకోవడము, ఈ యుద్ధాలు ప్రారంభం అవడము, ఈ సమయం లోపల బాగా బాధపడిపోతాడు. నేను యుద్ధంలో ఎవరి వైపు ఉండను అని చెప్పేసి తీర్థయాత్రలు చేస్తాడు. ఈ తీర్థయాత్రలో ఎక్కువ శాతము ఆయన ప్రభాస తీర్థం వైపుకి వెళ్తాడు. ప్రభాస తీర్థం అంటే మన సోమనాథ్ జ్యోతిర్లింగం ఉంది కదా, దాన్ని ప్రభాస తీర్థం అంటారు అనమాట. ఎవరైనా వెళ్ళారా అండి? సోమనాథ్కి ఎవరైనా వెళ్ళారా? అహ్మదాబాద్ దగ్గర ఉంది, నేను వెళ్ళాను సార్. రైట్. అహ్మదాబాద్ అక్కడ శ్రీకృష్ణుడి పాదానికి గుచ్చుకోవడము, తర్వాత ప్రభాస అది తీర్థము కూడా ఉంది, అది కూడా వెళ్ళాను. సబర్మతి ఆశ్రమం అక్కడికి వెళ్ళామండి.
వెరీ గుడ్. సో అయితే ఈ ప్రభాస తీర్థం లోపల చాలా శాంతిగా అక్కడ ఎన్నో రోజుల పాటు ఉంటాడు. ఇదే సమయం లోపల మళ్ళీ అక్కడ కూడా కొంత దుర్మార్గులని చంపాల్సినటువంటి ఆవశ్యకత వస్తుంది. మనం ఇల్వలుడు వాతాపి అని చెప్పేసి ఒక కథ విన్నాం, జ్ఞాపకం ఉందా? వాతాపి జీర్ణం అని చెప్పేసి మన అగస్త్యుడు చేసినటువంటి యుద్ధాన్ని, అగస్త్యుడు చేసినటువంటి మహోన్నత ఉపకారాన్ని మనం విన్నాం కదా. ఆ ఇల్వలుడికి ఒక కుమారుడు ఉంటాడు, వీడి పేరు వల్వలుడు. ఈ వల్వలుడిని కూడా మళ్ళీ సంహరించి అక్కడ లోకల్గా ఉన్నటువంటి మునులు వాళ్ళందరూ కూడా ప్రభాస తీర్థంలో చాలా సంతోషంగా ఉండేలాగా చేస్తారన్నమాట. చేసి ఆనందంగా వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత ఇంకా జీవితం అంతా బాగుంది, ఎవ్రీథింగ్ చాలా చక్కగా ఉంది. ఇంతలోకే మనము సుధాముడి కథను కూడా తెలుసుకున్నాము. సుధాముడి కథ కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక మరి ఎట్టి పరిస్థితుల లోపల ఇక చాలా వరకు ముఖ్యమైనటువంటి ఘట్టాలనే అయిపోయాయి. మరి ఇప్పుడు యశోదాని నంద వ్రజంలో ఉన్నటువంటి వారందరినీ కూడా కలవాలి కదా, అందరికీ కూడా న్యాయం చేశాడు. సరే వారిని కూడా కలవాలి. ఒక సరైనటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం సూర్యగ్రహణం ఏదో వచ్చేది ఉంటుందన్నమాట. ఆ సమయం లోపల గ్రహణం సమయం లోపల అందరినీ కూడా ప్రభాస తీర్థానికి పిలిపిస్తారన్నమాట. పిలిపించి అక్కడ ఇక కుంతిదేవి ఈయనకి తన కష్టాలన్నీ చెప్పుకుంటూ ఉంటుంది. ఎప్పుడు శ్రీకృష్ణుడు కనిపించినా కూడా ఆవిడ తన కష్టాలన్నీ చెప్పుకుంటూ ఉంటుందన్నమాట. చెప్పుకుంటూ ఉంటుంది. సరే ఇంతలోకి యశోదాదేవి ఎన్నో ఏళ్ల తర్వాత చూసినటువంటి పిల్లలని, అంటే శ్రీకృష్ణుడు తన 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 డ్యూటీ లోపల సర్వస్వం మర్చిపోయి ఉన్నటువంటి కథ కదా ఇది. సో అందరినీ కూడా ఆవిడ పాపం చాలా బాధపడుతుంది. రోహిణీదేవి, దేవకీదేవి వీళ్ళు పిల్లల్ని ఒళ్ళోనే కూర్చోబెట్టుకుంటారు. ఇంత పెద్దవాళ్ళు అయినా కూడా ఒళ్ళోనే కూర్చోబెట్టుకుని చాలా సంతోషంగా వాళ్ళు ఆ రోజు సమయాన్ని బాగా స్పెండ్ చేస్తారు. ఇక కృష్ణుడి భార్యలందరూ, ద్రౌపదీదేవి వీరందరూ కూడా చక్కటి పిక్నిక్ లాగా చేసుకుంటారు. అంటే వచ్చింది గ్రహణమే అయినప్పటికీ కూడా ఆ సమయం లోపల మంచి మాటలు చెప్పుకోవడము. తర్వాత ద్రౌపదీదేవి అంటుంది, ఈ లక్షణ ఉన్నారు కదా ఈవిడ బాణం కొట్టి ఈయన గెలుచుకొని వస్తాడు కదా ఆవిడని శ్రీకృష్ణుడు. చెప్తుంది, మా ఆయన కూడా నన్ను ఇట్లాగే బాణం మత్స్యయంత్రాన్ని ఛేదించే నన్ను వివాహం చేసుకున్నాడు అని చెప్పి. ఈ విధంగా సంతోషంగా అందరూ కూడా ఆనందంగా ఆ రోజు కలవడము, అక్కడ చేయవలసినటువంటి సూర్యగ్రహణంలో చేయవలసినటువంటి సకల కార్యాలను కూడా చేసుకొని అందరూ కూడా ఆనందంగా ఉంటారనమాట. ఉన్న తర్వాత తల్లి అడుగుతుందన్నమాట, వసుదేవి అందరింటికి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ మరింత బాధపడుతూ ఉంటారు, శ్రీకృష్ణుడిని మళ్ళీ వియోగం మాకు అని చెప్పేసి. కానీ శ్రీకృష్ణుడు అందరికీ కూడా వియోగం కల్పించబోతున్నాడు. వాళ్ళకే కాదు, ఈ కథ వింటున్న మీకు చెబుతున్న నాకు అందరికీ కూడా వియోగాన్ని కల్పించబోతున్నాడు అతి త్వరలో అన్నటువంటి సంగతి ఎవరికి తెలియదు. సరే అంతలోపలే ఎవరికి తోచిన కోరికలు వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. అమ్మ అయినటువంటి దేవకీదేవి వచ్చి అడుగుతుంది, నాయన నా కుమారులైనటువంటి వారిని నేను ఒక్కసారి మళ్ళీ చూడాలని ఉంది అని చెప్పగానే అప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో శ్రీకృష్ణుడు గుర్తిస్తాడు. అంతకుముందు చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, అష్టమ గర్భం కదా ఈయన, అష్టమ గర్భం. ఆ ముందున్నటువంటి వారందరినీ కూడా ఆరుగురు. ఈ ఆరుగురు లోపల ఏడో వాడు ఉండడు. ఆ ఏడో వాడు ఉండరు మాయ కాబట్టి. 6 ఎవరైతే ఉంటారో ఈ 6గురిని ముందు తీసుకొచ్చి నాకు చూపించవయ్యా అని అంటుంది. అప్పుడు ఆ 6గురిని కూడా తీసుకుని వచ్చి రసాతలం నుంచి పిలిపించి వారికి చూపించడం జరుగుతుందన్నమాట. వారందరూ కూడా ఈ శ్రీకృష్ణ స్పర్శతోటి, తల్లి స్పర్శతోటి ఎప్పటించో ఎదురు చూస్తున్నటువంటి విమోచనాన్ని కలుగుతుంది. ఈ కథలన్నిటి ద్వారా తెలియజేయడం ఏంటంటే శ్రీకృష్ణుడు చేసినటువంటి పర్పస్ ఏంటి. శ్రీకృష్ణుడికి 2 పర్పస్లు. ఒకటేంటి అంటే ఎంతో మంది ఎదురు చూస్తున్న వారికి మోక్షాన్ని కల్పించడము, అది గోపికలే అవ్వచ్చు, ఇలా శాపగ్రస్తులై ఉన్నటువంటి వారందరికీ విమోచనం కల్పించడం. మరొకటి రాక్షస సంహారం. ఇవన్నీ కూడా అద్భుతంగా జరుగుతున్నాయి. సరే ఈ సమయంలోనే సుభద్ర పరిణయము, సుభద్రకి వేరే వివాహాన్ని వేరే వాళ్ళని ఇచ్చి పెళ్లి చేద్దామని బలరాముడు అనుకోవడము. కానీ శ్రీకృష్ణుడు అది పడకుండా అర్జునుడిని తన ఊరికే పిలిపించి ఆయనను ఒక సన్యాసి రూపంలో, యతి రూపంలో ఉంచేసి చివరికి ఆ యతిని మళ్ళీ బలరాముడే సేవించేలాగా చేసి తన పద్ధతిలోనే ఆమెను లేపుకొని వెళ్ళిపోరా అని చెప్పి సుభద్రను అట్లా మళ్ళీ తీసుకెళ్ళిపోతాడు. బోలెడన్ని లవ్ స్టోరీస్, అసలు ఇందులో భాగవతంలో ఉన్నన్ని ప్రేమ కథలు ఇంకెక్కడా లేవేమో అనిపిస్తుంది. ఇక మీకు క్లుప్తంగా చెప్తున్నందుకు నాకే బాధ వేస్తుంది. ఈసారి మరింత వివరంగా చెప్పుకుందాము. సో అవన్నీ తీసుకొని మొత్తం మీద ఆయన వెళ్ళిపోవడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా చాలా అద్భుతమైనటువంటి కథలు ఇవన్నీ కూడా. సో ఆ విధంగా అర్జున్ తర్వాత ఇక మళ్ళీ వీళ్ళందరూ కలిసి శృతి గీతలు తెలుసుకోవడం మనం ఇంతకుముందు ఆల్రెడీ చదువుకున్నాము. ఈ మధ్య లోపల వృకాసురుడి మరణం కూడా ఒకటి జరుగుతుంది. సో ఇక రకరకాల కథలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. చివరికి ఏమవుతుందంటే ఇక శ్రీకృష్ణుడికి మెల్లమెల్లగా అర్థమవుతుంది ఏంటంటే మహాభినిష్క్రమణ జరగవలసినటువంటి సమయం
వస్తుంది, ఎంతమంది రాక్షసులను చంపినప్పటికీ ఏంటి, ఎంతమందికి శాప విమోచనం జరిగితే ఏంటి, ఒక విషయం మాత్రం అర్థమవుతుంది. ఏమిటి? ఒకటి, ద్రౌపదీదేవి అయితే ఇక్కడ ఏంటంటే కొంత భాగవతము నారాయణీయమే కాకుండా కొంతమంది భక్తుల యొక్క భావాలను కూడా తెలియజేస్తే మహాభినిష్క్రమణం చాలా బాగా అర్థమవుతుందనే ఉద్దేశంతో మహాభినిష్క్రమణం మనం ప్రారంభించుకుంటున్నాం. అయితే ప్రతి దాంట్లో కొంత ఫ్లాష్ బ్యాక్స్ ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఇప్పటివరకు అంత క్లియర్గానే ఉందా? ఏం పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు కదా? మెయిన్ శ్రీకృష్ణుడు ఎందుకు పుట్టాడు? ఎక్కువ మందికి మోక్షం కలిగించడానికి, భూమి మీద ఉన్నటువంటి పాపభారాన్ని పోగొట్టడానికి. ఇంతవరకు అర్థమైందా లేదా చెప్పండి. అర్థమైందండి. వండర్ఫుల్. ఇప్పుడు ఇంకేంటంటే ద్రౌపదీదేవి కథ మనకు తెలిసిందే. ద్రౌపదీదేవికి కూడా మనసు లోపల కొంత బాధ ఉండడం సహజమే. ఆవిడ ఏమనుకుంటుందంటే, శ్రీకృష్ణ నువ్వు చేసింది కరెక్టే, నా మనవన్ని బతికించావు, మనవన్ని బతికించారు, కానీ నా పిల్లల్ని ఎందుకు బతికించలేకపోయావు? నా భర్తలని బతికించిన నువ్వు తలుచుకుంటే నా పిల్లలని బతికించలేవా? ఈ ప్రశ్న మీకు ఎవరికి రాలేదండి? ప్రారంభం అని చెప్పారు సార్ చాలా సార్లు. అంతే. కానీ ఈ మాట తల్లిగా ఆమె ఒప్పుకోగలదా? ద్రౌపది ఆమె మనసు లోపల ఎంతసేపు ఉంటుందన్నమాట, మా వంశమంతా నాశనం అయిపోయింది, ఇప్పుడు కూడా నువ్వు బతికించిన వాడు ఎవరిని బతికించాడు అంటే శ్రీకృష్ణుడు ఎవరిని బతికించాడు? ఉత్తర ఎవరు? ఒక్క నిమిషం. ఉత్తర ఎవరు? సుభద్ర ఎవరు? కృష్ణుడి చెల్లెలు. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక రకమైనటువంటి ఆలోచన, నువ్వు అశ్వత్థామకి మంచి శాపాన్ని ఇచ్చేసి ఒక పిశాచ రూపంలో బతుకు, శరీరం అంతా కృషించిపోయి చీము నెత్తురు గారేటటువంటి గాయాలతోటి వికృతాకారుడై ఆకలి దప్పులకు గురై తన పైన ఉన్నటువంటి మణిని తీసేసావు, బ్రాహ్మణ ఆలోచనలు ఏమీ లేకుండా చేశావు, ఒక పిశాచంలాగా బతుకుతాడు 5000 సంవత్సరాలు, అతనికి శిక్ష బాగానే విధించావు నా కుమారులని చంపినందుకు, కానీ నీ వంశంలో వాడినే మళ్ళీ మా వంశంలో లీడర్ అయ్యేలాగా చేశావు, అవునా కాదా అని ఆవిడకి ఇప్పటి నుంచో ఉంటుంది. వీళ్ళ వంశం మా వంశంనే నాశనం చేశాడు. ఇప్పుడు ఎవరికైనా కూడా కొద్దిగా ఒళ్ళు మంట వచ్చినప్పుడు ఒక్కసారి ప్లీజ్ కొద్దిగా ఆలోచించండి. ఒళ్ళు మంట వచ్చినప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తాయా లేదా చూడండి. అంతెందుకు, మనం భగవద్గీతలో ఉన్నప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? ఓ వార్ష్ణేయ అని అంటాడు. ఇక్కడ చనిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వార్ష్ణేయ అని అంటాడు. అంటే మీనింగ్ ఏంటంటే మీ వృష్ణి వంశం వాళ్ళు కాదు చనిపోతున్నది, మా వంశం వాళ్ళు అని చెప్పి వ్యంగ్యంగా వంశం పేరు ఎత్తాడు అక్కడ అర్జునుడు మొదటి అధ్యాయంలో. జ్ఞాపకం ఉందారండి? మర్చిపోయారా? హలో, ఎందుకు చెయ్యము అన్నప్పుడు ఇక్కడ చనిపోయేది నా వాళ్ళు నీ వాళ్ళు కాదు వార్ష్ణేయ అని అది సో ఇక్కడ చనిపోయేది నా వాళ్ళు కదా అన్నట్టుగా అంటాడు. సో కాబట్టి ఒళ్ళు మండినప్పుడు ఏదో ఒక మాట అనాలి అని అనిపిస్తుంది. సో అయినప్పటికీ ధర్మరాజు కొంత ఓదారుస్తూ ఉంటాడు ద్రౌపదిని. ఎవరు ఎంత చెప్పినప్పటికీ కూడా ద్రౌపదికి ఉన్నటువంటి బాధ ఏదైతే ఉంటుందో అది ఎంతో శ్రీకృష్ణుడు దగ్గర తీసుకుని మరీ చెప్తాడు, ఇది తప్పదమ్మా, ఇది నా ఆలోచనలకు కూడా దాటి వెళ్ళిపోయినటువంటిది, నేను కూడా కొంత ప్రయత్నం చేశాను, ఇంకా సులువైన మార్గం ఏదైనా ఉందా అని, కానీ ఈ జరగవలసినటువంటి దాన్ని నేను ఆపలేను. అయితే అంటే అప్పుడు ధర్మరాజు కూడా అంటాడు, లేదు అసలు నువ్వు ఆమెకి సంజాయిషి ఇచ్చుకోవడం ఏంటి, నువ్వు పాండవుల రక్షకుడవు, మేము నీకు సదా రుణపడి ఉంటాము అని చెప్పేసి అన్నా కూడా ఈమె అంటుంది, లేదులే మీరు ఆయనని పొగడాల్సిన అవసరం లేదు, ఆయన తన చెల్లెలి వాళ్ళ వంశాన్ని కాపాడుకో. అప్పుడు ఇది అంటాడు అనమాట, యుధిష్ఠిరా ఏమీ బాధపడకు, ఆమె మనసు లోపల ఉన్నటువంటి బాధని నేను అర్థం చేసుకోలేని వాడిని కాదు. ఆమె పేరు కూడా కృష్ణ అనే అనమాట. కృష్ణ సోదరి కృష్ణ అని ఆమెకి మెల్లగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. నీ మనసు ఆందోళనలో ఉంది అన్నటువంటి విషయం నాకు తెలుసు, నీ మనసులో ఉన్నటువంటి బాధని కూడా నేను గుర్తించగలుగుతాను. నేను ఎందుకు రక్షించలేదు నీ పిల్లల్ని అంటే, ఎవరికి ఎప్పుడు ఎన్ని రోజులు బతకాల్సినది ఉన్నది అన్నటువంటిది నాకు తెలుసు. నా బాధ్యతగా నేను చేయగలిగేవన్నీ కూడా చేసి చూశాను. అసలు యుద్ధం కూడా జరగాలి అని నేను అనుకోలేదు, కానీ తప్పేటటువంటిది లేదు అంటే మరి నా కడుపు కోత ఎవరికి అర్థమవుతుంది? అలా కనుల నిండా ధారగా కారిపోతూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ మౌనంగా అయిపోతారు, శ్రీకృష్ణుడితో పాటు అందరూ మౌనంగా అయిపోతారు అనమాట. ఇక అంటారనమాట. అప్పుడు ధర్మరాజే మళ్ళీ ఊరడిస్తాడు, ద్రౌపది ఒకటి ఆలోచించు, ఈ బాధ అనేటటువంటిది ఇక తీరేది కాదు, ఇది ఇర్రివర్సిబుల్ లాస్. కాబట్టి ఇక మనం ఏమీ చేయలేము. మనము నిజంగా కనుక వాళ్ళు జీవించాలి అని ఉంటే ఈ యదునందనుడు ఎవరైతే ఉన్నారో, ఈ జగన్నాథుడు ఎవరైతే ఉన్నాడో ఆయన తప్పకుండా బతికించేవాడు. కాబట్టి భగవంతుడిని నిందించడం తప్పు, నిందారోపణ తప్పు అనేటటువంటి విషయం.
ఈమెకు ఊరుకోవడం లేదు. ఇప్పుడు మనం కూడా నిత్య జీవితంలో భగవంతుణ్ణి ఎన్నోసార్లు తిడుతూ ఉంటాం. నా కోరిక తీర్చలేదు, నేను నారాయణీయం 100 సార్లు పారాయణం చేశాను, విష్ణు సహస్రనామం 1000 సార్లు పారాయణం చేశాము అనిపించలేదా అండి? ఎప్పుడు ద్రౌపదికి వచ్చినంత ఘోరాతి ఘోరమైనటువంటి కష్టం ఎవరికైనా వచ్చిందా అండి? అంత దారుణమైనటువంటి కష్టం ఒకసారి ఆలోచించండి. ఆలోచించినప్పుడు మనకు సత్యము మనకే బోధపడుతుంది. ఏంటంటే మనము భగవంతుడిని దూషించడం అనేటటువంటిది తప్పు. ప్రారంభం అనుభవించక తప్పదు. అందుకే ఇప్పుడైనా మంచి చేసుకుందాం. మంచి చేసుకుంటే మంచి వెళ్తుంది. నేను అదే చెప్తున్నాను. మనము నవ్వుతూ చేసేటటువంటి చెడు ఏడుస్తూ అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఇంకొక విషయం తెలుసా? ఏ వ్యక్తి అయినా కూడా కోపంగా ఉంటే ఆనందంగా ఉంటాడా, నవ్వుతూ ఉంటే ఆనందంగా ఉంటాడా? ఉదాహరణకి మీరున్నారు, మీకు నవ్వుతూ ఉంటే బాగా అనిపిస్తుందా లేక కోపంగా ఉంటే బాగా అనిపిస్తుందా? చెప్పండి. నవ్వుతూ ఉంటేనే సార్. నవ్వుతూ ఉంటేనే ఆనందంగా అనిపిస్తుంది. అంటే ఇందులో ఎవరైనా మిగతా వాళ్ళు మాట్లాడలేదు అంటే మిగతా వాళ్ళందరికీ ఏడుస్తూ ఉంటే బాగుందా? లేదు సార్, నవ్వుతూ ఉంటేనే అందరూ ఏకీభవించాం, ఆ మాటకి అందరూ ఏకీభవించాం. అది సో కాబట్టి ఏంటంటే మనకు ఆ సత్యాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఆ సత్యాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. ఏంటంటే క్లియర్గా మనకు ఒక విషయం ఏంటంటే భగవంతుడిని మనం దూషించవలసినటువంటి అవసరం లేదు. భగవంతుడిని ఎట్టి సమయంలో కూడా మనం దూషించవలసినటువంటి అవసరం లేదు. మనము చేసుకున్నటువంటి కర్మలు భగవంతుడు మనకు అందిస్తాడు. భగవంతుడు కర్మఫల ప్రదాత మాత్రమే. చిన్న డౌట్ అడగనా సార్? అడగండి, తప్పలేదు, అస్సలు తప్పలేదు. ఇప్పుడు అశ్వత్థామ 5000 సంవత్సరాలు ఇట్లా శరీరం కుళ్ళిపోయి అనారోగ్యంతో శాపం ఉంది, ఆ తర్వాత మామూలుగా అయిపోతాడా? మహానుభావుడైతాడు. అనారోగ్యం పోతుందా సార్? అంటే మామూలు శరీరం వస్తుందా? అది శంబాల లోపల అతను మహాయోగిగా మారి భగవంతుడు చెప్పిన యోగ సూత్రాలు మళ్ళీ తను వాటిపైన ఇంటర్ప్రిటేషను ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెందిస్తాడు. సో కాబట్టి చిరంజీవుల్లో అతనే ఫస్ట్. చిరంజీవుల్లో అశ్వత్థామ, బలిర్వ్యాసో, కృప పరశురామశ్చ సప్తయేతే చిరంజీవిన. అవును. కాబట్టి అతను కూడా అందులోపల ఒకడు, ఖచ్చితంగా చిరంజీవులలో కూడా ఒకడు. కాబట్టి నిరంతరము అతను బతకడము జరుగుతుంది. బతికి మానవాళికి సేవ చేసేటటువంటి అవకాశం కూడా మనకు ఉంటుంది. కలియుగంలో ఇప్పుడు మనం ప్రథమ పాదంలోనే ఉన్నాం. తర్వాత వచ్చే వారందరికీ కూడా ఈ ప్రథమ పాదంలో నుంచే ప్రారంభం. ఇంకా ఇప్పటి నుంచి ప్రారంభం. సుమారుగా 5000 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికీ. ఇప్పుడు ఇంకా ఆయన బతికి రావాలి. మనం కల్కి సినిమాలో చూసాం కదా, ఇక ఆయన బతికి రావాలి. ఇప్పటి నుంచి ఆయన యోగ సూత్రాలు ప్రపంచమంతా కూడా అందుతాయి. ఓకేనా? సో ఇది మొత్తం మీద శ్రీకృష్ణుడు ఏమీ చేయలేడు, బాధపడుతూ ఉంటాడు. సరే, ఏది ఏమైతేనేంటి, వీళ్ళంతా కలిసి హస్తినాపురం వెళ్తారు. పాండవులను తీసుకొని ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్తారు. ధృతరాష్ట్రుడు సంతోషపడతాడు నా కొడుకు వచ్చాడు అంటే ఈ ధర్మరాజు మంచిగా ఉండడాన్ని చూసి. కానీ తన కుమారులందరూ కూడా భీముడి చేతిలో చనిపోయారు అన్నటువంటి బాధ. భీముడేడి ఎక్కడున్నాడు భీముడు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. రాలేదా భీముడు? ఎవరో మ్యూట్లో ప్లీజ్ దండం పెడతానండి, మ్యూట్లో పెట్టుకోండి. సో నేను మాట్లాడమన్నప్పుడు తప్పకుండా మాట్లాడండి ప్లీజ్. నేను లేకపోతే ఏమవుతుందంటే రీసౌండ్ వస్తుంది మనకు. సో కాబట్టి ఎక్కడున్నాడు అని చెప్పగానే అప్పుడు ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి ఒక ప్రతిమను దగ్గరికి జరపడం జరుగుతుందన్నమాట. అప్పుడు వెంటనే ఆ ప్రతిమను అతను నాశనం చేయడం జరుగుతుంది. ఆ శరీరం అంతా కూడా ఆ ఇనుప ముక్కలన్నీ కూడా గుచ్చుకుపోతాయి అన్నమాట. అంటే అంత కోపము. 100 మందిని చంపినటువంటిది ఎవరండి? అర్జునుడు ఎంతమందిని చంపుతాడండి 100 మందిలో? జవాబు చెప్పండి, ఇప్పుడు మాట్లాడచ్చు. భీముడే 100 మందిని చంపుతాడు. 100 మంది. కాబట్టి అందుకోసం అని చెప్పేసి భీముడు అంటే అంత కోపం అన్నమాట. సరే, ధృతరాష్ట్రుడికి సిగ్గేస్తుంది. ఇది నీదే తప్పు కదా. శ్రీకృష్ణుడు చాలా సులభంగా చెప్తాడు, పాండవులకి ఎవరు హాని చేయలేరు ధర్మం ఉన్నంత వరకు నేను పాండవులతోటే ఉంటాను. కాబట్టి వారికి ఎవరు కూడా హాని చేయలేరు. ఇక నీ విషయం అంటావా ధృతరాష్ట్ర, నిన్ను వీళ్ళు నిరంతరము పూజిస్తారు, నీకు గౌరవంలో ఎటువంటి లోటుపాట్లు రావు అని అప్పుడు ఆయనను మళ్ళీ తీసుకెళ్ళి ఆయనని సింహాసనంలో కూర్చోబెడతారు. ధృతరాష్ట్రుని కూర్చోబెట్టి అందరూ కూడా ఆయన పాదాలకి నమస్కరిస్తారు. అయితే గాంధారి మాత్రము కొంత బాధపడుతూ ఉంటుందన్నమాట. అప్పుడు శ్రీకృష్ణుడితో చెప్తుంది, నువ్వైతే దేవదేవుడివి, నీకు అన్ని విషయాలు తెలుసు. ఇప్పుడు మాకు నీ అంత మెచ్యూరిటీ లేదు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు అతీతుడైనటువంటి వాడివి. దేశకాల పరిస్థితులేవి కూడా నిన్ను ప్రభావితం చేయలేవు కదా ఓ మహానుభావ. కానీ మాకు ఇంత శోకం ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? ఒక్క కొడుకునైనా బతికించకుండా ఉంటావా? మాకు వంశాంకురం లేకుండా చేస్తావా? నా పుత్రుని నువ్వు కావాలంటే యుద్ధం ఆపేవాడివి కదా. ఆలోచించు. నేను నిన్ను తిడుతున్నాను అని చెప్పేసి అనద్దు. మా వంశంలో ఎవరు మిగిలారు?
పాండవుల వైపు అందరూ నాశనం పోయారు. కౌరవుల వైపు నాశనం, ఎవరు మిగిలారు ఇప్పుడు? 2 వంశాలని నువ్వు నాశనం చేసేవాడు కదా. కాబట్టి నీ యదువంశం నాశనం అయితే నువ్వు ఊరుకుంటావా? ఆలోచించు ఒకసారి. నీ యదువంశము నాశనం అయితే నువ్వు బాధపడకుండా ఉంటావా? ఒకసారి చూడు. నేను ఎప్పుడు కూడా భర్త అడుగుజాడలలో నడిచాను. శ్రీనివాస్ స్టూడెంట్స్ లాగా కాదు, భర్తలని అవమానం చేసేటటువంటి వారిని కాదు మేము. నేను పతి అడుగుజాడ లోపల ఎప్పుడు నడిచేదానిని. కాబట్టి మాకు ఏ విధంగానైతే అన్నదమ్ముళ్ళ మధ్య గొడవలు వచ్చి ఈ విధంగా వంశాలు నాశనం అయిపోయాయో, అదేవిధంగా మీ దగ్గర కూడా అన్నదమ్ములలో, మీలో యాదవులలో కూడా బోల్డ్ అనే వంశాలు ఉన్నాయి, అందరూ కూడా కొట్టుకుంటారు. అలాగే వంశం నాశనం అవ్వకూడదా అని అడుగుతుంది. అడిగితే ఈయన అంటాడు, చాలా సంతోషము, నీ వాక్కు ద్వారా ఎంతో ఉపకారం చేశావు. ఎందుకో చెప్తాను. అక్కడ కూడా శ్రీకృష్ణుడు మథన పడలేదు, బాధపడలేదు. ఆయన ఏమంటాడంటే, జరగబోయేదాన్ని చెప్పావమ్మా గాంధారి అంటాడు. ఈ విషయము కొద్దిగా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఆయన ఏమంటాడంటే, ఈ యదువంశ వీరులకు అందరికీ కూడా శ్రీకృష్ణుడు ఉన్నాడు అనేసరికి ఒక రకమైనటువంటి ధైర్యము, ఈ ధైర్యము మెల్లమెల్లగా అహంకారంలోకి దిగుతుంది. ఒక్కసారి కథలో మళ్ళీ వెనక్కి వెళ్దాం. మనము రాసలీలకి వచ్చేదాకా కూడా అందరికీ కూడా శ్రీకృష్ణుడు మాకు దొరుకుతాడా లేదా, శ్రీకృష్ణుడు మాకు దొరుకుతాడా లేదా అనేటటువంటి బాధలో ఉన్నారు. అవునా కాదా? శ్రీకృష్ణుడు దొరికేసరికి ఎలా మారిపోయారు? ఒక్కసారిగా మాకే దొరికాడు శ్రీకృష్ణుడు అన్నటువంటి గర్వంలోకి వెళ్ళిపోయారు. అందరికీ జ్ఞాపకం ఉందా? మళ్ళీ ఒకసారి మొత్తం చెప్పాలా? సత్యభామ కూడా అంతే కదా సార్. సత్యభామ కూడా అంతే. నాకే దొరికాడు అనే గౌరవం. అటువంటి యాదవుల యొక్క దురాఘాతాలు ఎక్కువైపోతున్నాయి. రోజు రోజుకి కూడా వాళ్ళు చేసేటటువంటి పనులు అవి కూడా ఎక్కువైపోతున్నాయి. వాళ్ళని కట్టడి చేయడం నా వల్ల కూడా అవడం లేదు. నేను మా అన్నగారు ఇద్దరం కలిసి మదిరాపానాన్ని ఆపేద్దాం అనుకుంటున్నాం. మొత్తం మద్యపానం బ్యాన్. గుజరాత్ లోపల ఎట్లయితే మోడీ గారు మద్యపానం బ్యాన్ చేశారో, ఓన్లీ అక్కడ రిచ్ పీపుల్కి మాత్రమే దొరుకుతుంది, లేదా పక్క స్టేట్స్కి వెళ్ళి కొనుక్కొని వచ్చుకోవాలి. కానీ అక్కడ లేదన్నమాట. అదేవిధంగా మేము బ్యాన్ చేద్దామని చెప్పేసి ఆలోచిస్తున్నాము. మా యాదవులని కట్టడి చేయడం అనేటటువంటిది చాలా కష్టమైపోతుంది. కాకపోతే నాకు ఇప్పటిదాకా ధర్మ సంకటం ఉంది, నీ మాటలతోటి ఆ ధర్మ సంకటం తీరిపోయిందమ్మా అని చెప్పేసి చెప్తాడనమాట. అందరూ ఆశ్చర్యపోయి సరే ధర్మరాజుకు మొత్తం మీద పట్టాభిషేకము జరుగుతుంది. సరే, ఇదే సమయం లోపల ఒక కథ నేను మీకు చిన్న కథ చెప్పడం మర్చిపోయాను. ఒక్కసారి ఆ కథలోకి వెళ్దాం. సత్రాజిత్ ఎవరండి? హలో, సత్యభామ తండ్రి. సత్యభామ తండ్రి. అయితే ఆయనకి ఏంటంటే ఈ సత్యభామ చాలా అందంగా ఉండేసరికి ఆమెకి ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉండేవాళ్ళు. ఎంతోమంది ఆవిడని పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి ద్వారకా లోపల ఉన్న వాళ్ళలో కానీ ఆయన రాజ్యంలో కానీ చాలామంది పెళ్లి చేసుకుంటూ ఉండేవాళ్ళు. అందులోపల ముఖ్యుడు ఇద్దరు. ఒకరి పేరు చెప్తే మీరు అందరూ షాక్ అవుతారు. ఆయన పేరు అక్రూరుడు. అక్రూరుడు శ్రీకృష్ణుడి భక్తుడు అని మనకు తెలుసు. ఇంకొక ఆయన పేరు శతధ్వనుడు. అయితే శతధ్వనుడు, అక్రూరుడేమో మనకు వసుదేవుడు సైడ్ నుంచి రిలేటివ్ అవుతాడు, వీళ్ళకి మంత్రి కూడా అవుతాడు. మనకు ఆయన కంసుడు ఒకసారి అక్రూరుణ్ణి ఈ వేపల్లెకి పంపించి శ్రీకృష్ణ భగవాను తీసుకొస్తారు. జ్ఞాపకం ఉంది కదా, అది మధురా నగర్కి ఆయననే తీసుకొస్తాడు. వస్తూ శ్రీకృష్ణుడిని అంటారు సార్ గోపికలు. గోపికలు అయిన వీడు అక్రూరుడు కాదు, వీడు క్రూరుడు అని చెప్పేసి. ఆ సమయం లోపల ఏమవుతుందంటే ఆయనకి ఈయన భగవంతుడా కాదా అనేటటువంటి అనుమానం వస్తుంది. ఆయన గుర్తిస్తాడు ఈయన భగవంతుడని. ఆయన ఏమంటాడు, నేను సంధ్యావందనం ఇస్తానని చెప్పేసి శ్రీకృష్ణుడు వాళ్ళు సంధ్యావందనం ఇచ్చేసిన తర్వాత వాళ్ళు రథంలో కూర్చుంటారు. ఈయన బయలుదేరి నీళ్ళ దగ్గరికి వెళ్ళేసి, ఈ కథ నేను ఇంతకుముందు చెప్పాల్సింది ఇప్పుడు చెప్పలేదు కాబట్టి వాళ్ళు చెప్తున్నాను మళ్ళీ. ఈ నీటిని అర్ఘ్యమిస్తూ నీటి లోపల మునుగుతాడు. మునిగి అర్ఘ్యం ఇచ్చే ముందు 3 సార్లు స్నానం చేస్తాం కదా, మునుగుతాడు. మునగగానే నీటి లోపల ఒక్కసారిగా పాల సముద్రంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి కనిపిస్తాడు. లోపల అలా ఉండిపోతాడు. ఊపిరి పీల్చుకోవడం కూడా మానేస్తాడు. భగవంతుని గుర్తిస్తూ అలా ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి దేవతలని, ఆనందమైనటువంటి సాత్వికమైనటువంటి వైకుంఠాన్ని చూస్తూ ఉండిపోతాడు. కొద్దిసేపటికి తెప్పరిల్లి బయటికి చూసేసరికి అక్కడ బయట శ్రీకృష్ణుడు రథం లోపల కనిపిస్తాడు. మళ్ళీ మునుగుతాడు, లోపల శ్రీకృష్ణుడు కనిపిస్తాడు. చెప్పాను. సో అటువంటి అక్రూరుడు కూడా ఈ అమ్మాయి సత్యభామను పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటుండేవాడు. ఇదే విధంగా శతధ్వనుడు ఎవరంటే, మన కృతవర్మ గురించి చెప్పాను, జ్ఞాపకం ఉందా మీకు? స్టార్టింగ్ లోపల కృతవర్మ పేరు, సాత్యకి పేరు చాలా రోజులు గుర్తుంచుకోండి అని చెప్పాను. సహదేవుడి పేరు అంటే యాదవుల్ని చంపడం, సాత్యకిని చంపుతాడు కదా సార్. ఇంకా సాత్యకిని చంపేదాకా రాలేదు మనము. కృతవర్మ ఎవరు? వీళ్ళ కొడుకు కదా సార్, కృపాచార్యుడు.
కృపాచార్యుడు కాదు సార్. కృతవర్మ పాండవుల మీరు అందుకే నేను అంటాను, ఎవరైనా వినండి, కొద్దిగా ప్రవచనం అయిపోయిన తర్వాత వినండి అంటాను. ఎవ్వరు వినరు. కృతవర్మ పేరు, సాత్యక పేరు చాలా రోజులు గుర్తుంచుకోండి అని చెప్పాను. కృతవర్మ ఎవరు వినండి, వద్దులేండి, వద్దు చెప్పకండి, నేను చెప్తున్నా కదా. కృతవర్మ ఎవరంటే దుర్యోధనుడు అర్జునుడు శ్రీకృష్ణుడిని సహాయం అడగడానికి వస్తారు. సహాయం అడగడానికి ఇదే అంటాడు. ఇప్పుడు మీరు వినకపోతే ఏమవుతుందంటే కథలు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. నాకు కథలు చెప్పాలా వద్దా, నేను భాగవతం చెప్పే ముందు కొద్దిగా డౌట్ పడ్డాను. భాగవతం చెప్పాలా వద్దా, అన్ని కథలు ఉంటాయి, నేను తత్వం చెప్పడం బాగా చెప్తాను కానీ కథలు చెప్పగలనా అని మా వైఫ్ని అడిగాను. ఇట్లా నేను కథలు ఉంటాయి భాగవతంలో చెప్పనా అంటే నీకేంలే కథలు బాగానే చెప్తావు అని. నాకు అర్థం కాలే, ఆమె కొద్దిగా సెటైర్ చేసినట్టు అనిపించింది. మీకేమనిపించింది అంటారు? నాకు అట్లనే అనిపించిందా? నీకేంలే కథలు బాగానే చెప్తావు అని. నాకు అర్థం కాలేదు ఏమైంది. సరే నేను అమాయకుడిని కదా, సరిగ్గా అప్పుడు అర్థం చేసుకోలేదు. తర్వాత మెల్లమెల్లగా అర్థం చేసుకుంటే నాకేదో సెటైర్ వేసిందని అనిపించింది. చెప్పుకుంటారా సార్? నువ్వు కథలు బాగానే చెప్తావు లేదు. అట్లాగా మీరు ఏం చేస్తున్నారంటే, నాకు కథలు చెప్పడం పెద్దగా ఇష్టం ఉండదు, కానీ మీరు నాకు మాటకి కథలు చెప్పిస్తున్నారు. ఏం చేయాలి చెప్పండి? తత్వం చెప్దామని నేను కూర్చుంటా, మీరేమన్నతోని కథలు చెప్పిస్తున్నారు. సరే చెప్పారు కదా సార్, కథలు బాగా చెప్తారని, అందుకే మేము మళ్ళీ చెప్పించుకుంటున్నారు. అదే సో ఈవిడ ఏమవుతుందంటే, ఈ శ్రీకృష్ణుడి దగ్గరికి యుద్ధంకి సహాయం అడగడానికి వస్తారు అర్జునుడు, తర్వాత దుర్యోధనుడు. అప్పుడు దుర్యోధనుడు ఏం కోరుకుంటాడంటే, శ్రీకృష్ణుడితో సమానమైనటువంటి కృష్ణసేనని కోరుకుంటాడు. ఆ కృష్ణసేన ఎవరైతే ఉంటారో ఆ కృష్ణసేనకు అధిపతి ఆయన పేరు కృతవర్మ. ఆ కృతవర్మ తన సైన్యం మొత్తాన్ని తీసుకొని దుర్యోధనుడి వైపు పోరాడతాడు. అర్జునుడు ఏం కోరుకుంటాడండి? కృష్ణుడిని కోరుకుంటాడు. యుద్ధం చేసే శ్రీకృష్ణుడిని కోరుకుంటాడు, అంతేనా? కాదు సార్, పరమాత్ముడిని కోరుకుంటాడు చెప్తాడు కదా సార్. నేనేమి ఆయుధం పట్టనని చెప్తాడు కదా సార్, అయినా కూడా నువ్వే నాకు ఉండాలి అని అడుగుతాడు. సో ఇక్కడ ఏమవుతుంది, ఆ కృతవర్మ అత్యద్భుతంగా యుద్ధం చేస్తాడు. ఈ కృతవర్మ ఎవరైతే ఉన్నాడో, ఈ కృతవర్మ శతధ్వనుడు ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు ఈ కథ లోపల సత్రాజిత్తు కుమార్తె పేరేంటి? ఆమెను ప్రేమించిన గ్యాంగ్ ఎంతమంది? వీళ్ళిద్దరు ముఖ్యులు, కానీ చాలా మంది ప్రేమించారని చెప్పా. ద్వారకాలో ఉండి చాలా మంది ప్రేమించారు, చాలా మంది ఉన్నారు. కానీ అందులోపల ఏంటంటే ఇద్దరు ముఖ్యులు. ఎవరంటే అక్రూరుడు, శతధ్వనుడు. ఈ అక్రూరుడు మనకు తెలిసినంత వరకు భగవంతుడికి భక్తుడే కాకుండా ఈయనకి రిలేటివ్ కూడా అవుతాడు. వసుదేవుడికి ఏదో రిలేటివ్ అవుతాడు, నేను మర్చిపోయాను. అయితే ఆయన వీళ్ళకి మంత్రి, ఈవెన్ కంసుడి టైంలో కూడా ఆయన మంత్రిగా ఉంటాడు. సో చాలా గొప్పవారు వీళ్ళిద్దరూ కూడా, చాలా గొప్పవారు, చాలా మంచివారు కూడా. అయితే ఏమవుతుందంటే, శతధ్వనుడు ఏం చేస్తాడంటే వెళ్ళిపోయి ప్రపోజ్ చేస్తాడు సత్రాజిత్తుకి, నాకు నీ కుమార్తెని పెళ్లి చేసుకోవాలని. ఫర్ సమ్ రీజన్ సత్రాజిత్ ఎందుకో ఇవ్వడు. నా కుమార్తెకి వీడు బాలేరు అని అనుకుంటాడో, లేక కర్రగా ఉన్నాడో వీడు కూడా తెలియదు ఏమైందో, మొత్తం మీద కర్రోనికే ఇచ్చి పెళ్లి చేస్తాడు. బట్ ఏదైతేనేంటి, అక్రూరుడు కూడా అడుగుదాం అనుకుంటాడు. అయితే అక్రూరుడు శతధ్వనుడు రిజెక్ట్ అవ్వగానే ఈయన పండుగ చేసుకుంటాడు, అందరికీ స్వీట్లు పంచుతాడు. పంచిన తర్వాత ఏం చేస్తాడు, ఈడెళ్ళి అడుగుదాం అనుకుంటాడు. ఇంతలోకి ఏమవుతుందంటే, సత్రాజిత్తు ఆయన సోదరుడు సుసేనుడా ఆయన వెళ్ళేసి దాన్ని మెడలోపల ధరించి వెళ్ళడము, శమంతకమణిని, అతన్ని ఒక సింహం దాన్ని చంపేసేయడము, ఇవన్నీ మనం ఆ తర్వాత కథ విన్నాం కదా. జాంబవంతుడు గుహలోకి వెళ్ళిపోతుంది ఆ అన్నగా అని చెప్పి శమంతకమని, దానిని శ్రీకృష్ణ భగవానుడు పైన నింద మోపుతారు. శ్రీకృష్ణ భగవానుడు మొత్తం మీద ఆ నింద నుంచి తనను కాపాడుకోవడం కోసం అని చెప్పి జరిగిందంతా తెలుసుకుని జాంబవంతుడితోని గర్వము అనగదొక్కి చివరికి ఆ మణిని తీసుకొచ్చి నాకు ఇస్తాడు. సో అక్రూరుడు అడుగుదాం అనుకునే లోపల ఇదంతా జరిగిపోయింది. మీరు అడగాలంటే వెంటనే అడగాలి, అంతేగాని నేను ఆలోచించి అడుగుతాను, నేను ఆమెను ప్రేమించానా లేదు అట్లా లేదు. నువ్వు ప్రేమిస్తే వెళ్ళి చెప్పాలి డైరెక్ట్గా. ఇది ఎప్పటి నుంచి తెలిసింది? ఇది కథల తత్వం అనుకునేరు, ఇది క్యాజువల్ మాట. ఇది మళ్ళీ మీరు ఇది కథల తత్వం అని ఏదంటే సార్ తత్వం చెప్తున్నాడు, బాగా తత్వం చెప్తున్నాడు అని ఎవరికైనా ఏం చెప్తారు? అశ్వత్థామకి హెల్ప్ చేసింది కూడా ఈ కృతవర్మనేనా సార్? పిల్లల్ని చంపటానికి చివరిలో తను తినొక్కడే. అవును, కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ, ఈ ముగ్గురు కలిసి. సరే ఇప్పుడు చెప్తాను, అక్కడికి ఇంకా రాలేదు మనము. సరే ఇప్పుడు ఏమైంది మొత్తం మీద, సో ఈ శతధ్వనుడేమో రిజెక్ట్ అయ్యాడు,
ఈయన అక్రూరుడేమో కొద్దిగా లేట్ చేసేసరికి ఆయన సత్యభామనిచ్చి పెళ్లి చేస్తాడు. అప్పటి నుంచి అక్రూరుడు శతధ్వనుడు ఇద్దరు కూడా తెగ బాధపడిపోతారన్నమాట. అప్పటి నుంచి వాళ్ళు కృష్ణుడిని ఏమి చేయలేము, కృష్ణుడితో ఏమి చేయలేము, సారీ విరోధం, మానసిక విరోధం వాళ్ళకి బాగా ఉంటుంది. అయితే కృష్ణుడు భగవంతుడు అని తెలిసిన వారు, తర్వాత కృష్ణుడిని ఏమీ చేయలేక ఊరుకున్న వాళ్ళు చాలా మంది ఊరుకుంటారు. సరే, ఇంతలోకి ఏమవుతుందంటే ఇదే టైం లోపల ఇందాక నేను బలరాముడు తీర్థయాత్రలకు వెళ్ళాడని చెప్పాను, జ్ఞాపకం ఉందా? బలరాముడు ప్రభాస తీర్థంకి వెళ్తాడు, తీర్థయాత్రలకి వెళ్ళాడు అని చెప్పాను, జ్ఞాపకం ఉందా? అక్కడ ఇల్వలుడి తమ్ముడైనటువంటి వల్వలుడిని హత్య చేసి మునులందరికీ మర్చిపోయాం సార్, చెప్పండి, మర్చిపోయాం సార్. ఇప్పుడే చెప్తాను. అదే ఆ యుద్ధం ఇష్టం లేక బలరాముడు తీర్థయాత్రకి వెళ్ళిపోతాడు. ఈ టైం లోపల ఏమవుతుందంటే అక్రూరుడికి మెల్లగా అనిపిస్తుంది అనమాట, సత్రాజిత్ దగ్గర శవంతకం అని ఉంది కదా, దొంగతనం చేసుకోవాలని అప్పుడు మెల్లగా శతధ్వనుడికి చెప్తాడు, కాల్ చేసి చెప్తాడు, వాట్సాప్ మెసేజ్ పెడతాడు, రావయ్య ఒకసారి చిన్నగా కలుద్దామని. అప్పుడు వాళ్ళిద్దరు కలిసి కలుస్తారు. ఇప్పుడు అంటారు అనమాట, చూడు మన ఇద్దరికి కాదని చెప్పి సత్యభామనేమో శ్రీకృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఇప్పుడు అక్కడ మనం ఏం చేయాల్సిన ఇది లేదు, కానీ బంగారం ఇచ్చేటటువంటి శమంతకం అని ఎట్లాగా, అది ఎంతో బాధ అనిపిస్తుంది. కృష్ణుడు బలవంతుడు, ఏం చేయలేక కూరుకున్నాం. లక్కీగా ఏమైందంటే ఇప్పుడు బలరాముడు ఊళ్ళో లేడు, కృష్ణుడు కూడా యుద్ధాలకు వాటికి వెళ్ళిపోయాడు. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇదే మంచి సమయం. ఈయన కృష్ణుడు ఏం చేశాడంటే యుద్ధాలకు వెళ్తూ ఈ శమంతకం అనేది మళ్ళీ వాపస్ సత్రాజిత్ దగ్గర పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం సత్రాజిత్ దగ్గరికి వెళ్ళి ఆయనను కొట్టి తీసుకొచ్చేద్దాము. అయితే అంటే అట్లెట్లనయ్యా, కుదరదయ్యా అంటే ఈయన అంటాడు, అక్రూరుడు అంటాడు, నువ్వేం భయపడకు, నేనే మినిస్టర్ని కూడా ఇక్కడ, సో నువ్వు అస్సలు వర్రీ అవ్వకు, దొంగలు ఎత్తుకపోయారు, మేము ఏదో విచారణ జరిపిస్తున్నాం. చూసారా అప్పటికే కలి ప్రభావం ఎలా వచ్చిందో, విచారణ చంపేస్తారు కదా సార్ వాళ్ళు. ఇంకా అక్కడ దాకా రాలేదండి, మనం ఇంకా అక్కడ దాకా రాలేదు. సో కాబట్టి ఏమవుతుందంటే కాబట్టి నేను మంత్రిని, కాబట్టి నేనేమంటానంటే దొంగలు ఎత్తుకపోయారు, మనం విచారణ జరిపిస్తున్నాము, ఒక కమిటీ వేశాము అని చెప్పేసి చెప్తే సరిపోతుంది అని చెప్పేసి చెప్తారనమాట. సో అలా మనం చెప్పుకుందాము. సో దాంతో ఏమవుతుంది, మనం వజ్రంతో మస్తుగా కావాల్సినంత అద్భుతంగా బతకచ్చు, సత్రాజిత్తు పైన పగ కూడా తగ్గిపోతుంది అంటే. సరే దొంగతనం చేద్దామని చెప్పేసి వెళ్తాడు శతధ్వనుడు. శతధ్వనుడు వెళ్ళేసరికి అక్కడ పూజా గృహం లోపల మణిని పట్టుకొని వస్తుంటే ఆ టైం లోపల సత్రాజిత్తు లేస్తాడు, చూస్తాడు శతధ్వనుని చూసేసరికి ఇంకేదైనా ఆప్షన్ ఉండదు, కొట్టి చంపేయడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. సో ఇప్పుడు చూసినట్టయితే కలియుగంలో మనకు తెలిసిన స్టోరీస్కి అప్పటి స్టోరీకి ఏమైనా తేడా ఉందా? లేదు. అంటే అప్పటికే కలి ప్రభావం మెల్లమెల్లగా కనిపిస్తూ ఉంది. అప్పటికి సత్రాజిత్తు చాలా పెద్దవాడు కూడా అయిపోతాడు, పోరాడలేక చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఇక ఏమవుతుంది, మొత్తం అందరూ కూడా ఇక సత్రాజిత్తుని ఎవరో చంపేసి శమంతకం అని పట్టుకెళ్ళిపోయారు అని. సత్యభామ కూడా చాలా బాధపడుతుంది. సరే అక్రూరుడే దగ్గరుండి అంత్యక్రియలు అవి కూడా జరిపేసి మణి వెతుకుతున్నాను అట్లా ఇట్లా అని అందరికీ చెప్తూ ఉంటాడు అనమాట. ఇట్లా కొంతకాలం గడిచిపోతుంది. శ్రీకృష్ణ బలరాముడు మొత్తం మీద బలరాముడు వెనక్కి వచ్చేస్తాడు, శ్రీకృష్ణుడు కూడా యుద్ధం అయిపోతుంది, శ్రీకృష్ణుడు కూడా వెనక్కి వస్తాడు. అర్థమవుతుందా కథ? కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఎక్కడైనా కన్ఫ్యూజ్ అయితే ఆపేయండి. సరే శమంతక మణి వెంటనే అప్పుడు శతధ్వనుడు ఏం చేస్తాడంటే ఆ మణిని తీసుకొని అక్రూరుడి దగ్గరికి వెళ్తాడు. అరే రే, శ్రీకృష్ణుడు బలరాముడు ఇద్దరు వస్తున్నారు. ఇప్పుడు ఇన్నాళ్ళు తప్పు చేసినా కూడా భయం లేదు, కానీ ఇప్పుడు హత్య కేసులో కూడా మర్డర్ కేసులో కూడా వచ్చారు కాబట్టి పెద్ద ఎఫ్ఐఆర్ పడే ఛాన్స్ ఉంది. శ్రీకృష్ణుడు వస్తాడు. సో కాబట్టి ఇది చూడు మనం శ్రీకృష్ణుడు వస్తే ఇద్దరిని చంపేస్తాడు, కాబట్టి మణి నా దగ్గర దాచేసేయి అని అక్రూరుడు చెప్తాడు. శతధ్వనుడు మణిని తీసుకొని అక్రూరుడు దగ్గరికి వస్తాడు. ఇప్పుడు మణి ఎవరి దగ్గర ఉంది? హలో, అక్రూరుడు దగ్గర ఉంది. అప్పుడు శతధ్వనుడు అక్కడి నుంచి పారిపోతాడు. సరే బలరాముడు వస్తారు, వచ్చేసి వెతుకుతూ ఉంటే అక్రూరుడు ఏం చేస్తాడు, సడన్గా మంచోడు అయిపోయి ఏం చేస్తాడంటే, నీకు తెలుసా కృష్ణ, శ్రీకృష్ణ, నేను నీ భక్తుణ్ణి, చూడండి మహానుభావుడు అక్రూరుడు, అలాంటిది ఒక చిన్న అంటే ఏంటంటే ఎలాంటి సమయంలో అయినా మనం వెనక్కి వెళ్ళిపోవడం ఖాయం. నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను చూడండి, మన గ్రూప్ లోపల చాలాసార్లు చెప్తూ ఉంటా, ఏవేవో గ్రూపులలో జాయిన్ అవుతారు, ఎక్కడెక్కడో జాయిన్ అవుతారు, జాయిన్ అయ్యాక అక్కడికి ఇవేమవుతుందంటే 3 అడుగులు ముందేస్తే 30 అడుగులు వెనక్కి లాగుతారు జనాలు. కొద్దిగా ఆలోచించండి, మీరు అవి చేసే ముందు ఆలోచించండి. మీరు రోజంతా సమయం నాశనం చేసుకుంటున్నారు. 10 గ్రూపుల్లో ఉంటే 10 సార్లు 10 గ్రూపుల్లో టైంని స్పెండ్ చేయాలి. అవసరమా? ఆలోచించండి. సో ఏమవుతుంది, మొత్తం మీద ఈ అక్రూరుడు వెళ్తాడు, వెళ్ళేసి ఏం చేస్తాడంటే, కృష్ణ చూడు యాక్చువల్గా శతధ్వనుడే చంపేశాడు సత్రాజిత్తుని అని చెప్పేస్తాడు రహస్యం. కానీ తన దగ్గర మనీ ఉందని మాత్రం చెప్పాడు. చూసారా, అంటే ఎలాంటి వాడు, అసలు ఎంత దారుణము. అక్రూరుడు ఇవన్నీ చేశాడంటే మరింత బాధేస్తుంది. ఎందుకంటే శ్రీకృష్ణుడి భగవంతుడి యొక్క విశ్వరూపాన్ని చూసిన వాళ్ళలో ఒకే ఒక్కడు అక్రూరుడు, మహానుభావుడు, శ్రీకృష్ణుడు అంటే ఎంతో భక్తి ఉన్నవాడు. ఒకే ఒక చిన్న కారణం, సత్యభామను తనకిచ్చి పెళ్లి చేయలేదనే కారణము, మణి కారణము. 2 కారణాల ద్వారా, అంటే డబ్బు
మ అందుకే శ్రీకృష్ణుడు ఏమంటాడంటే మగువ, మధిర, ఆ, మ్, ధనం. ధనం ఏమంటారండి మాతోనొచ్చేది? మాతో ఏమంటారు? మాతో ఏమైనా ఉంటాయా? డబ్బు, మద్యమా సార్? మద్యము, మగువ, ఆ, మద్యము కదా. ధనం. ధనం ఏమంటారు? ధనంని మాతోటి వచ్చే పదం ఏదో ఉంది కదా. ఇవి అన్నిటికీ దూరంగా ఉండాలని శ్రీకృష్ణుడు అందుకే అంటాడు. అయితే వాళ్ళ రాజ్యంలో మదమాశ్చర్యాలు అంటారు సార్. కాదు కాదు మదమాశ్చర్యం. కాదు కాదు. డబ్బు డబ్బు ఎవరెవరికి దూరంగా ఉండాలి అంటే మూడిటికి దూరంగా ఉండాలి. మద్యము, ఆ, మద్దాలు మూడు మూడు మద్యము, మాంసము, మగువ, ఇంకోటి ఏదో ఉన్నాయి ఇట్లా మొత్తం మీద. సరే పోండి. ఏదైనా జోగం, జోగం. మాతో రావాలి అని చెప్తున్నాను కదండి. మాతో రావాలి. సార్ మధ్యలో అంటారు సార్, మద్దాలు అంటారు. అది కాదు, అది కాదు ఇక్కడ పదం. సరే పోండి, వదిలేసేద్దాము. సో సరే మొత్తం మీద శతధ్వనుని వెతుక్కుంటూ వెళ్తే శతధ్వనుడు దొరుకుతాడు. దొరకగానే అప్పుడు మొత్తం మీద ఒక మారుమూల ప్రాంతంలో ఉంటారు. అక్కడ లోపలికి వీళ్ళ రథం వెళ్ళదన్నమాట. మెల్లగా ఈయననే లోపలికి వెళ్ళి అత్యంత ఘోరంగా యుద్ధం చేసి చంపేస్తారు శతధ్వనుని. చూసి బాగా వెతికితే వాడి దగ్గర ఎక్కడ మణి దొరకదు. మణి దొరకగానే ఏమవుతుంది, బలరాముడు ఈయన కృష్ణుడు చంపేసి వచ్చాడు, మణి మాత్రం దొరకలేదు. బలరాముడికి డౌట్ వస్తుంది, మణి ఎందుకు దొరకదు? శతధ్వనుడు ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు అఫీషియల్గా అక్రూరుడు చెప్పింది ఎవరి దగ్గర ఉంది మణి చెప్పండి. చెప్తాడు కానీ మణి అక్రూరుడి దగ్గరే ఉంది. కానీ శతధ్వనుడి దగ్గర ఉందని బలరామకృష్ణుడు నమ్మి ఆయన దగ్గరికి వెళ్తారు. వెళ్తే ఏమవుతుంది, శ్రీకృష్ణుడు వెళ్ళి లోపలికి వెళ్ళి చంపేస్తాడు శతధ్వనుడిని. చంపేసి బయటకు వచ్చి బలరాముడితో మణి దొరకలేదు అంటాడు. అప్పుడు బలరాముడు కూడా డౌట్ పడతాడు శ్రీకృష్ణుడిని. ఇది ఎంత దురదృష్టం. మరి దేవుడు, బలరాముడు అంటే ఎవరు? దేవుడు. ఆయన కూడా అనుమానించడం అంటే ఇప్పుడు ఇంకా శ్రీకృష్ణుడు అవతారం ఉంచడం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి ఒకసారి. ఎవరైతే భగవంతుడి యొక్క అనుచరులలో మొదటివాడో ఆయననే భగవంతుడిని అనుమానించడం అనేటటువంటిది జరుగుతుంది. ఇప్పుడు మనం భాగవతంలో ఉన్న కథలకి మిగతా భక్తులు అందరూ రాసినటువంటి కొన్ని కథలను కలుపుకొని చెప్తున్నాం. ఎందుకంటే ఇందులో తత్వం ఎక్కువగా చెప్పుకుందాం అనే ఉద్దేశంతో చెప్తున్నాను. సో అప్పుడు కృష్ణుడు బలరాముడు కూడా శ్రీకృష్ణుని అనుమానించాడంటారు అనుమానించాడు. ఇది గమ్మత్ ఏంటంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి కథ. ఎందుకంటే ఇది మనకు తర్వాత భాగవతంలో వస్తుంది, కానీ ఇంత డీటెయిల్గా కారణం చెప్పరు. అందుకే నేను మళ్ళీ మీకోసం స్పెషల్గా రీసెర్చ్ చేసి ఇది పట్టుకున్నాను అనమాట. ఎనీవే అప్పుడు ఈయనకు అర్థమైపోతుంది, ఇంకా అయిపోయింది, యదు వంశం నాశనం అవ్వక తప్పదు అని చెప్పేసి. తర్వాత వెనక్కి వచ్చేసరికి ఏమవుతుంది, అక్రూరుడికి బాగా డబ్బు వచ్చింది, ఆయన మంచిగా యజ్ఞయాగాలు బాగా చేస్తున్నాడు, దాన ధర్మాలు బాగా చేస్తున్నాడు అన్నటువంటి విషయం తెలుస్తుంది. అప్పుడు అంటాడనమాట, సరే ఒకసారి ద్వారకకు రావయ్యా అని పిలుస్తాడు, రాజ్యానికి రమ్మని. అప్పుడు అక్రూరుడికి అర్థమైపోతుంది, ఎందుకంటే తన దగ్గర డబ్బు లేకపోతే ఇవన్నీ చేయడం అసంభవము. డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? శతధ్వనుడి దగ్గర మణి దొరకలేదు, తన దగ్గరే మణి ఉంది. సో శ్రీకృష్ణుడికి అర్థమైపోయింది అన్న విషయం తెలిసిపోయి అప్పుడు మెల్లగా ఏం చేస్తాడు, నేను శతధ్వనుడి ఇంట్లో వెతుకుతుంటే నాకు ఈ మణి దొరికింది అని చెప్పి మళ్ళీ అందరి ముందు శ్రీకృష్ణుడికి ఇచ్చేస్తాడు సభ లోపల. ఇచ్చేగానే అప్పుడు శ్రీకృష్ణుడు మణి తీసుకొని ఇట్లా చూస్తాడు బలరాముడికి బాధ అనిపిస్తుంది అనమాట, అయ్యో నేను శ్రీకృష్ణుడిని అనుమానించానా అని. ఈ విధంగా భగవానుడికి కూడా నిందలు తప్పలేదు, నింద లేనిదే పొందపోదు. ఎన్నోసార్లు చెప్పాను, మనం వాళ్ళు ఏదో మాట్లాడినారు, వీళ్ళు ఏదో మాట్లాడినారు అనకండి, వదిలేయండి. ఎవరి పాపానికి వారు పోతారు. ఎవరెవరిని ఏమేమన్నామో ఈ జన్మలో ఎన్ని అనుభవించాల్సినవో అన్ని అనుభవిస్తున్నామా లేదా? ఇంకా అనుభవిస్తారా? ఇంకా వేరే వాళ్ళ మీద చెడ్డ మాటలు చెప్పుకుంటారా? సరైన మార్గంలో వెళ్తున్నప్పుడు సరైన దారిలో వెళ్ళండి. ఇది ఒకసారి గుర్తుంచుకోండి. భగవంతుడికే ఎన్నో విషయాలలో ఇవి తప్పలేదు. సరే అక్రూరుని కూడా శ్రీకృష్ణుడు ఏమన్నాడు, ఎందుకంటే తనకు భక్తుడు, తర్వాత మంచివాడే, ఒక్క డబ్బు వల్ల ఇలా మారిపోయాడు అని చెప్పి తెలిసి, సరే నువ్వు వెళ్ళి మధురానగర్ని కాపాడుకోపో అని చెప్పేసి అంటాడు అనమాట. ఇండైరెక్ట్గా చెప్పడం ఏంటంటే తన దర్శనం ఇంకా నీకు దొరకదు అని చెప్పి. ఎందుకంటే భగవంతుడేమో ద్వారకాలో ఉంటాడు, మధురానగర్కి ఇప్పుడు హెడ్గా చేస్తున్నాను నిన్ను, వెళ్ళిపోండు మధురాధిపతివే అని చెప్పేసి పంపించేస్తాడు. అలా ఎవరికి అర్థం కాదు, అందరూ చప్పట్టు కొడతారు. కానీ అక్రూరుడికి మాత్రం అర్థమవుతుంది, భగవంతుడు తనకు ఎక్కువ శిక్ష విధించాడు. మనం చాలాసార్లు ఏమనుకుంటాం, మనకు జీవితంలో ఏదో ప్రమోషన్ వచ్చింది అనుకుంటాం, కానీ అది ప్రమోషన్ కాదు, మనకి ఏదో విషయాలకు దూరం చేస్తుంది. ఉదాహరణకు మీకు ప్రమోషన్ వచ్చి ఏ అండమానో వేశారనుకోండి, ఇక్కడున్న జనాలకి, తల్లిదండ్రులకి, స్నేహితులకి అందరికీ దూరం అయ్యారా లేదా? సో కాబట్టి ఇలా ఆలోచిస్తూ ఉంటాడు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి, కలి ఇంకా ప్రవేశించేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి తండ్రికి తల్లిని పిలిపించి వాళ్ళకి చెప్తాడు. చెప్పేసి ఇట్లా గాంధారి శాపము మనకు ఒకటి ఉంది, తర్వాత ద్రౌపది శాపం పెట్టలేదు, కానీ ఆమె బాధ, ఆమె గోడు ఏదైతే ఉందో అది మనకు తగిలేటటువంటి అవకాశం ఉంది. ఇది ఏం చెయ్యాలి మనం? మ్యాక్సిమం
అంటే కొంతవరకు మనం ఆపుకోగలం, కానీ దీన్ని నివారించలేం. దీన్ని ఆపాలంటే ఏం చేయాలి అనగానే ముందు మద్యపానం ఆపాలి అంటాడు. బలరాముడికి ఏమో చిత్తుగా తాగడం అలవాటు. ఆయన ఆశ్చర్యపోతాడు, ఇది ఎక్కడ గోల, మధ్యలో అటుపోయి నా మీదకి వచ్చింది అని. ఆయన ఏమంటాడు, ఇదంతా కుదరదు, మనకు ధనము, స్త్రీ, మధిరాపానం ఈ మూడు కూడా డేంజరు. కానీ ధనము, స్త్రీని మనం ఏం చేయలేం. వీలైనంత వరకు స్త్రీలకి తగిన ప్రాధాన్యత ఇద్దాము. ఎక్కడ ఏ చిన్న ఇవైనా కూడా గల్లీకి పోలీసులను పెడదాము, పెట్టి ఆడవాళ్ళని కాపాడుకుందాం. ఇక డబ్బు అందరి దగ్గర సమానం ఉండాలి మనకు. ఇక మూడవదే ప్రాబ్లము, ఈ డ్రింకింగ్ ఎట్లా కాపాలి అని చెప్పి సంపూర్ణ మద్యపాన నిషేధము జరుగుతుందన్నమాట. సరే, ఇక తప్పుతుంది. అలా కొన్నాళ్ళ పాటు వాళ్ళు ఆపగలుగుతారు. ఒక 30 ఏళ్ళు డిలే చేయగలుగుతారు. సుమారుగా 30-35 ఏళ్ళు డిలే చేస్తారు. మళ్ళీ ఎగ్జాక్ట్లీ సార్ మీరు 35 ఏళ్ళ నన్ను అడగండి. సుమారుగా 30-35 ఏళ్ల పాటు జరుగుతుంది. ఎందుకంటే అక్కడ మనకు పాండవులు కూడా సుమారుగా అంతే కాలం పరిపాలిస్తారు కాబట్టి ఆ టైం చెప్తున్నా వీళ్ళకి. ఓకేనా? ఎన్నేళ్ళు పరిపాలించాడండి శ్రీకృష్ణుడు? 30 నుంచి 35 ఏళ్ళు. పాండవులు ఎన్నాళ్ళు పరిపాలించారు? సుమారుగా అంతే సమయము పాండవులు కూడా పరిపాలించారు. ఇంకా ఎట్టి పరిస్థితులలో కూడా ఏవైనా మధ్యలో కూడా కొంతమంది మాత్రం అప్పుడప్పుడు పక్క రాష్ట్రాలకు వెళ్ళి తాగేసి వస్తూ ఉంటారు. సరే, శ్రీకృష్ణుడికి తెలుస్తూ ఉంటాయి, ఇలాంటి రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి. కానీ శ్రీకృష్ణుడు కూడా ఏంటంటే సరేలే, ఇంకా ఇది తప్పదు, ఇది కలి ప్రభావము, ఇంకేమీ చేయలేమని చెప్పి. ఇదే సమయం లోపల ముఖ్యమైనటువంటి విషయం జరుగుతుంది. ఒకసారి బ్రహ్మ, తర్వాత శివుడు, మిగతా దేవతలు, ఇంద్రుడు వీళ్ళందరూ కూడా శ్రీకృష్ణుడు దర్శనార్థం వస్తారన్నమాట. మహానుభావ, అయితే ఈయనకున్న భార్యలందరూ వీళ్ళని చూడలేరు. రుక్మిణికి మాత్రమే కనిపిస్తారు వాళ్ళు. కృష్ణుడికి రుక్మిణికి మాత్రమే కనిపిస్తారు. ఎందుకంటే రుక్మిణీదేవి లక్ష్మీదేవి అంశ కాబట్టి. మిగతా భార్యలకు వీళ్ళందరూ వచ్చినట్టు కనిపించాడు. అప్పుడు సరే, రుక్మిణి కూడా ఏం చేస్తుందంటే మిగతా లేడీస్ అందరినీ కూడా బయటికి తీసుకెళ్తుంది. కొద్దిగా స్వామి ఏదో ఏకాంతంలో ఉంటారని చెప్పి. మిగతా వాళ్ళకి అర్థం కాదు. రుక్మిణీదేవికి మాత్రము బ్రహ్మదేవుడు, మిగతా దేవుళ్ళు అందరూ రావడం అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళందరూ బ్రహ్మ, ఇంద్రుడు వీళ్ళందరూ కలిసి ఈయనకి ముందు నమస్కరించి, ఏంటి అందరూ ఒక్కసారి వచ్చారు, ఏం సంగతి, ఏంటి విశేషము అని చెప్తే వాళ్ళు ఉంటారు అనమాట, ఓ మురళీ మనోహర, నీ ముగ్ధ మనోహరమైనటువంటి రూపం కేవలం ఈ భూలోకంలోనే చూపిస్తున్నావు నువ్వు. మేం మిస్ అయిపోతున్నాం. నిన్ను చూడాలని ఎప్పటి నుంచో ఉంది మాకు. మా చిరకాల వాంఛ మళ్ళీ ఈ రోజుకి నెరవేరింది. మేమంతా ధన్యులమైపోయాం. మేమంతా కూడా పునీతులమయ్యాము, పుణ్యం చేసుకున్న వాళ్ళమయ్యాము. ఇలాగా మాకు కూడా ఏమనిపిస్తుందంటే మేము కూడా మనుషులుగా మారిపోవాలి, లేదా శ్రీనివాస్ స్టూడెంట్స్గా మారిపోయి నిన్న అలా భావనలు అయినా కూడా ఊహించుకోవాలని చెప్పేసి అనిపిస్తుంది. వీరంతా కూడా నిత్యము నీ దర్శనాన్ని చేసుకుంటున్నారు గత 10 రోజులుగా అంటే. ఆయన అంటారు, సరే సంతోషమే, మీరు వచ్చిన మాట ఏంటి అసలు? స్వామి, ఇక్కడ మీరు జన్మించారు, దుష్ట శిక్షణ జరిపేశారు, ఎంతోమందికి మోక్షం ఇవ్వాలి, అది కూడా జరిపారు. భూమి మీద భారం అంతా తగ్గిపోయింది. ఇక మీరు వైకుంఠానికి వచ్చేటటువంటి ఆవశ్యకత ఉన్నది. కాబట్టి ఇక మీరు అవతార పరిసమాప్తి చేయవలసిందే అని చెప్పేసి చెప్తారు. సో ఇప్పుడు మనకేమర్థమైంది? శ్రీకృష్ణుడు కేవలం గాంధారి శాపము లేకపోతే ద్రౌపదీదేవి ఉక్రోషమే కాకుండా బ్రహ్మాది దేవతల యొక్క కోరిక పైన కూడా అవతారాన్ని చాలించడానికి నిశ్చయించుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. సో అయితే ఈయనేమంటాడంటే తెలివిగా ఒక మాట అంటాడు, ఇప్పుడు గాంధారి మాకు టైం లిమిట్ ఇవ్వలేదు. అది జరగాలి అంటే ఇక్కడ ఏదో ఒక పరిణామం జరగాలి. ఎవరో మ్యూట్ నుంచి బయటకు వచ్చారు. లక్ష్మి గారు, లక్ష్మి తోటకూర. సో కాబట్టి ఆవిడ ఎప్పుడు చనిపోవాలి అనేది తెలియదు. అటువంటి పరిస్థితులు ఎప్పుడు అవతారం చాలించాలి అనే విషయం ఆవిడ టైం చెప్పలేదు. యదువంశం అంతరించాలి అన్నది, కానీ టైం చెప్పలేదు. సో మరి దానికి ఏదైనా కారణం రాందే నేను ఎట్లా అవతారం చాలించగలను? నాకు కూడా వచ్చేయాలనే ఉంది. సరే, వాళ్ళందరూ వెళ్ళిపోయాక రుక్మిణీదేవి బాధపడుతుంది. ఇప్పుడు ఆమెకి తెలుస్తుంది మెల్లమెల్లగా తన పుత్రులు, వారు అందరూ పౌత్రులు అంటే మనుమల్లు, వీళ్ళందరినీ కూడా పోగొట్టుకోవాలి అన్నటువంటి విషయం ఆమె తట్టుకోలేకపోతుంది. అంటే మనం దేవుళ్ళం, కానీ అయినప్పటికీ కూడా ఇక్కడ కలి ప్రభావం వల్ల మనకు కూడా కొంత కోరికలు ఉండడం అనేది జరుగుతోంది. మన పిల్లలు, మనవళ్ళు అంటే మనకు కూడా ప్రేమ ఉండడం అనేటటువంటిది జరుగుతోంది. ఆమంటారు, స్వామి ఇలా మన కళ్ళ ముందే అందరినీ కోల్పోయి మనం ఉండాలా? మీరు దేవదేవుడు కదా, మీరు దీన్ని ఆపలేరా? ఇది పెద్ద అనర్థం, ఇది మనకు జరిగేటటువంటి పెద్ద అనర్థం. దీన్ని మనం ఆపలేమా? నా జీవితం ఇలా ముగిసిపోవాల్సిందేనా? ఆదర్శవంతమైనటువంటి మన జీవనానికి ఇలాంటి దారిద్రమైనటువంటి కఠోరమైనటువంటి ముగింపు ఎందుకు ఇస్తున్నారు స్వామి అంటే అప్పుడు ఆమె అంటారనమాట, రుక్మిణి, నా ప్రయత్నం నేను చేస్తున్నాను, ఎంత డిలే చేయగలిగితే అంత డిలే మాత్రం నేను చేయగలను,
కాకపోతే గుర్తుంచుకో, విధి ముందు అందరూ కూడా తల వంచవలసిందే. ఈ విషయం శ్రీనివాస్ స్టూడెంట్స్ చక్కగా అర్థం చేసుకోవాలి. విధి ముందు ప్రతి ఒక్కరూ కూడా తల వంచవలసిందే. ఇక గాంధారి ఒకవేళ కనుక తన పుత్రులను ఆ రోజే చెడు చేయకుండా ఆపితే అసలు ఇంత దాకా వచ్చేదే కాదు కదా, కౌరవులు నశించే వాళ్ళే కాదు. కానీ పుత్రప్రేమతోటి అప్పుడు చేయకుండా మళ్ళీ ఆమె యదువంశం నాశనం అవ్వాలని అనడంలో ఎంతవరకు కరెక్టు? దృశ్యం సినిమా లోపల కొడుకుని కాపాడుకోకుండా ఆవిడ ఏం చేసింది? కొడుకుని చంపిన వాళ్ళని చంపుదామని ప్రయత్నం చేస్తుంది, క్రూరంగా హింసిద్దామని ప్రయత్నం చేసింది. కానీ ఎక్కడైనా ఒక్కసారైనా కూడా తన కొడుకుది తప్పు చి అని చెప్పేసి బాధపడిందా? కాబట్టి ఈ విధంగా ఏమవుతుంది అంటే ఇవన్నీ జరిగేవే ఉన్నాయి. నేనేమన్నా యదువంశంలో పుట్టడం అనేటటువంటిది ఒక కారణమే. ఆ యదువంశంలో పుట్టినందుకు వీళ్ళందరూ నాకు సంబంధికులు అవ్వడం మరింత కారణం. ఇలా ప్రతిదానికి ఏదో ఒక కారణంతో ఇవన్నీ జరగడమే ఉంటుంది. తెలుసో తెలియకో 18 లక్షల మంది, 18 అక్షోహిణుల మంది చనిపోయారు. వీళ్ళందరికీ కూడా తల్లి లేదా, తండ్రి లేదా, భార్య లేదా, పిల్లలు లేదా. ఒక్కసారి వాళ్ళ స్థానంలో ఉండి ఊహించుకోవడానికి ప్రయత్నం చేయి. ప్రతి ఒక్కరికి కూడా బంధువులు ఉంటారు. ప్రతి ఒక్కరి మరణం వెనుక బాధపడే వాళ్ళు, కుటుంబాలు విచ్ఛిన్నమైనటువంటివి ఉంటాయా లేదా? కాబట్టి నేను చేసింది కూడా తప్పే అయి ఉండొచ్చు. యుద్ధాన్ని నేను భగవంతుడిగా ఆపగలగచ్చు. కానీ మానవులలో ఇంత స్థాయిలో నేను వినాశనాన్ని తలపెట్టాను కదా, మరి నాకు కూడా అటువంటి బాధ కొద్దిగా ఆయన తెలియడానికే బహుశా కలిపురుషుడు ప్రవేశించాడు అంటాడు. ఈ ఒక్క పాయింట్ కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఇక్కడ ఒక పాయింట్, ఇది చెప్పింది అర్థమైన వాళ్ళు, లేని వాళ్ళు ఎవరన్నా అడగండి, అర్థం కాని వాళ్ళు అడగండి. శ్రీకృష్ణుడు అన్న లాస్ట్ పాయింట్, దానికి నేను ఒక కంటిన్యూయేషన్ పాయింట్ చెప్పాలి. మళ్ళీ చెప్పండి సార్, మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. సరే, ఇందాక విన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా చెప్పండి. అంటే ఇంత యుద్ధంలో ఇంతమంది నష్టపోయారు, నేను యుద్ధం ఆపి ఉండొచ్చు కదా. అంటే ఈ బాధ అందరికీ, చుట్టాలు అందరూ 8 లక్షల మంది బాధపడుతున్నారు. ఈ బాధ నాకు కూడా కొంచెం తెలియాలి కదా అనేది నాకు కూడా తెలియాలి. ప్రవేశిస్తుందని అర్థమైంది. తల్లి ప్రవేశం ఉంది కాబట్టి నాకు కూడా ఈ బాధ తెలియాలి. కాబట్టి నేను ఇది కొంత అనుభవించాలి. ఈ దేవుడికి కూడా అనుభవించడానికి వీల్లేదు. దేవుడికి కూడా అనుభవించాలంటే బాధేస్తుంది. కానీ కలి వల్ల బాధపడుతున్నాడు ఆయన. కలి లేకుండా ఉంటే దేవుడికి ఆయనకి ఉదాసీనంగా ఉంటాడు. ఉదాసీనంగా అంటే ఆసీనుడై ఉంటాడు. అంటే పై స్థానంలో కూర్చొని తను ధైర్యంగా ఉండగలుగుతాడు. కానీ ఇక్కడ ఏమైతుంది, తనకు ఇక్కడ కృష్ణుడే బాధపడ్డాడు, మనం ఎంతటి వాళ్ళం అనే భావం కూడా మనకి వస్తుంది కదా సార్. వస్తుంది, కానీ ఇక్కడ అది కాదు పాయింట్. సరే, అది ఒక పాయింట్ అనుకోండి. ప్రభావం ఉంది, కానీ కలి ప్రభావం ఉన్నా కూడా ఆయన తప్పించుకోగలడు. కలి కృష్ణుడు ఏం చేయగలదు సార్? కలి కృష్ణుడు ఏం చేయలేదు కదా. అదే ఇప్పుడు, కానీ కలి ప్రభావం వల్ల శ్రీకృష్ణుడు కూడా కొద్దిగా బాధపడ్డాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకున్నాం. ఆయన ఏమంటారంటే, తప్పదు లక్ష్మీదేవిగా నువ్వు బాధపడడం కుదరదు, కానీ నువ్వు బాధపడుతున్నావు అంటే కారణం ఏంటి అంటే కలి ప్రభావం మన పైన కూడా కొంత ప్రభావితం చూపించింది అని చెప్పేసి అంటాడు. అక్కడ బలరాముడు అనుమానించడం ఇంకా అది కూడా కలి ప్రభావమే. ఇదే ఈ పాయింటే నేను చెప్దామని నేను ఈ మహాభి నిష్క్రమణ వరకు భగవంతుడి పైన కలి ప్రభావం ఉంటుందా అంటే జనరల్గా ఉండదు. అయితే భగవంతుడు మనకి ఎందుకు సహాయం చేస్తాడు, ఇది ఒక్కసారి మళ్ళీ ఇప్పుడు చెప్పే ముందు కొద్దిగా వెనక్కి వెళ్దాం. భగవంతుడు మనందరికీ కూడా సాధన చేద్దాం అనుకున్న వాడికి మాత్రమే సాధకులుగా అయ్యే ఇది ఇస్తాడు. వాడు 10 గ్రూపుల్లో జాయిన్ అయ్యి 10 చోట్ల వీళ్ళ దగ్గర అది నేర్చుకుంటాడు, వాళ్ళ దగ్గర ఇది నేర్చుకుంటాడు. అటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా భగవంతుడు సహాయం చేయడు. ఎందుకోసం అంటే వాళ్ళు ఎవరి దగ్గర ఏం నేర్చుకోరు. 10 మంది దగ్గర 10 నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే అది అతలాకుతలం అయిపోయి కిచిడి తయారవుతుంది. సో కాబట్టి ఏమవుతుందంటే ఇది కలి ప్రభావం ఉండకుండా భగవంతుడు ఏం చేస్తాడంటే ఎవరైతే సాధకులు ఉంటారో వారిని ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం లోపల సహాయం చేస్తాడు వారికి. ఎందుకు సహాయం చేస్తాడంటే భగవంతుడు కూడా ఈ చెత్తను ముందు క్లీన్ చేద్దామని అనుకుంటున్నాడు. భగవంతుడు ఇంకా మనం కష్టపడుతూ ఉంటే ఏడుస్తూ చూడాలని అనుకోడు. ఈ పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా భగవంతుడు కూడా మన జీవితం లోపల కష్టాలను మనం ఎదిరించాలి, కష్టాలను ఎదిరిస్తూ ధైర్యంగా ఉండాలి, కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలి, సమస్యలన్నింటినీ కూడా దాటుకుంటూ నిజమైనటువంటి సాధకులుగా మారాలి అని చెప్పేటటువంటి స్థాయి లోపల ఆయన ఉంటారు భగవంతుడు. సో అదే విషయాన్ని ఇక్కడ మళ్ళీ మనము గుర్తు చేసుకుంటున్నాం అన్నమాట. అంటే భగవంతుడు ఏమన్నాడంటే దేవుడు కూడా ఈ బాధ తనుకోలేడు, కాబట్టి నేను ఏం చేద్దాం, మనం మ్యాక్సిమం ప్రయత్నం చేద్దాం అంటాడు. అదేవిధంగా దేవుడు కూడా ఏం చేస్తాడంటే ఈ కలియుగంలో మనం ఇంత సాధన చేస్తే ఇంత ఫలితాన్ని ఇచ్చి ముందు ఆ పాపాలు పోగొట్టేలాగా చూస్తాడు. సార్ కాబట్టి మేము ఈ రోజు నుంచి నారాయణీయం 20 సార్లు చదివేయమంటారా సార్?
వద్దు, దయచేసి బండగొంతులు వేసుకొని అడ్డగోలుగా చదవకండి. అర్థం చేసుకొని చదవండి. సో ఈయన ఏం చెప్తారంటే, రుక్మిణితోటి వెయిట్ చేద్దాము, నాకు వీలైనంత కాలం నేను దీన్ని డిలే చేయగలను అంటాడు. సరే, తర్వాత వచ్చేది సాంబుడి సంఘటన అందరికీ తెలిసిందే. సాంబుడు ఎప్పుడు కూడా కోతివేషాలు వేస్తూ ఉంటాడు. మళ్ళీ కొంతమంది గ్యాంగుని మధురా నగర్కి దాటిస్తాడు, ద్వారకా నగరాన్ని దాటిచ్చేసి అక్కడ కూర్చొని మంచిగా డ్రింకింగ్ చేసిన తర్వాత శ్రీకృష్ణుని దర్శనం చేసుకుందామని అదే టైం లోపల కన్నుడు, నారదుడు, విశ్వామిత్రుడు ఇట్లాంటి వాళ్ళందరూ ఋషిగానం అక్కడికి వస్తూ ఉంటారు అనమాట. వస్తూ ఉంటే వీళ్ళు సరదాగా వీళ్ళందరూ చూస్తుంటారు, అరే రే బాగుందని. ఇదే టైంలో కలిపురుషుడు కూడా టైం బాగుందని చెప్పి వీళ్ళందరిలోకి ప్రవేశిస్తాడు. యాదవుల గ్యాంగ్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరిలోకి ప్రవేశించగానే వాళ్ళు ఏం చేస్తారు, మహర్షుల యొక్క శక్తిని ఒకసారి పరిశీలిద్దాము, వీళ్ళలో అసలు నిజంగా శక్తి ఉందా లేకపోతే ఏమన్నా ఉందా అని చెప్పేసి అందులో సాంబుడికి గర్భవతి వేషం వేసి, మహానుభావ స్వాములారా, ఈమె భద్రుడు అనేవాడి భార్య, నిండు గర్భవతి, ఈమెకి ఎవరు పుడతారో తెలుసా, ఆమె చాలా బాధపడుతుంది, ఈమె ముఖం చూడండి అని ఇంకా యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. మీరు మహత్తులు కదా, స్వాములు కదా, కొద్దిగా చెప్పేసి పుణ్యం కట్టుకోండి అని చెప్పేసి వాళ్ళందరూ సాంబుడు వంక చూస్తారు, కళ్ళు మూసుకుంటారు. వెంటనే వాళ్ళు శక్తివంతులు, వాళ్ళకి అర్థమైపోయింది, మూర్ఖ యోగులారా, మా తపశక్తిని పరీక్షించాలనుకున్నారా, ఈ గర్భవతి స్త్రీ అయినటువంటి సాంబుడికి ఈ యదువంశం మొత్తాన్ని నాశనం చేసేటటువంటి ముసలం అంటే ఇనుపరోకలి అది పుడుతుంది. బలరాముడు, కృష్ణుడు తప్ప ప్రతి ఒక్కరూ కూడా దీనికి బలి అవ్వాల్సిందే, మా శాపానికి తిరుగులేదు అని చెప్పేసి ఇక కృష్ణ దర్శనం కోసం వచ్చిన వాళ్ళు కృష్ణుని దర్శనం కూడా చేసుకోకుండా కోపంగా వెళ్ళిపోతారు. దెబ్బకు వీళ్ళకి మత్తు వెళ్ళిపోతుంది, కలిపురుషుడు కూడా వీళ్ళ నుంచి వెళ్ళిపోతారు, ఏమిటి అని చెప్పేసి. తీరా చూసేసరికి సాంబుడు కింద పడిపోయి నేల మీద పడిపోయి పురిటి నొప్పులతో బాధపడుతూ ఉంటాడు. అతను తొడలోంచి ఈ ముసలం బయటికి రావడం చూస్తారు. ఆ ముసలాన్ని తీసుకొని డైరెక్ట్గా శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తారు, ఇనుప రోకలి. శ్రీకృష్ణుడు వినేసి, సరే ఈ ముసలం వల్ల మన వంశం నాశనం అవుతుంది కదా, సరే ఈ ముసలాన్ని ఏం చేస్తారంటే బాగా అరగదీయండి, చూరా 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 చేస్తే అప్పుడు దానివల్ల మనకి ఏ రకమైనటువంటి ప్రమాదము జరగదు అనగానే ఇంకా దాంతో వాళ్ళందరూ కూడా సరే అని చెప్పి దాన్ని చూరా చూరా చేస్తూ ఉంటారు. ఎలా చెప్తారా అని దాన్ని బాగా అరగదీయడానికి ట్రై చేస్తారు. అయితే శ్రీకృష్ణుడు ఒకటే మాట చెప్తాడు, అంత చిన్న భాగం కూడా మిగలద్దు అంటారు. వీళ్ళు అలా చేసి ఏమైందంటే ఒక చిన్న షార్ప్ భాగాలు ఒకటి రెండు మిగిలిచేస్తారు. ఆ మిగిలిపోయినటువంటి భాగం ఏదైతే ఉంటుందో ఆ భాగం కాస్త ఒక చేపలోకి వెళ్తుంది, అది కాస్త జర అనేటటువంటి ఒక వ్యక్తికి దొరుకుతుంది ఆ చిన్న భాగము. ఆ చిన్న భాగాన్ని అతను తన బాణానికి కుచ్చుకునేదానిలాగా చేస్తారనమాట, చాలా షార్ప్ ఎడ్జ్ లాగా ఉండేలాగా చేస్తారనమాట. సో ఈ విధంగా వీళ్ళు వారం 10 రోజులు అరగదీసినా కూడా ఏదైతే నిజంగా వీడిని బాధ పెట్టే వస్తువు ఉందో అది మాత్రం ఉన్నది. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, ఆ టైంలో అది జరగాల్సింది ఉంది కానీ వీరెవరూ కూడా తప్పించుకోలేకపోయారు. యదువంశ నాశనానికి సరైన సమయం ఆసన్నమైంది. ఎప్పుడు అనేది తెలియదు, కానీ సరైనటువంటి సమయం లోపల ఆసన్నమైంది. అది వచ్చే సమయానికి వచ్చి తీరింది. కలిపురుషుడు తన ధర్మాన్ని తను చేస్తున్నాడు. శ్రీకృష్ణుడు వద్దు అంటే బహుశా ఆగిపోయేదేమో. ఇదే టైం లోపల శ్రీకృష్ణుడు పడుకొని ఉంటాడు. ఒక రోజు పడుకొని ఉంటే ఎవరో ఆయన కాలుని ఎలక కొరుకుతున్నట్టుగా అనిపిస్తుంది. షాక్ అయిపోతాడు, ఇదేంటి ఇంత గొప్ప ద్వారకా నగరంలో ఎలకలు ఉండడం ఏంటని చెప్పి చూసేసరికి ఆ ఎలక రూపం లోపల కాలుడు కనిపిస్తాడు. కాలుడుగా అంటే యమధర్మరాజు. ఆయన అంటే, ఏంటి మీరు ఇక్కడ కనిపిస్తున్నారు అంటే, దేవదేవ క్షమించండి, మిమ్మల్ని ఈ రూపం లోపల చూడాల్సి రావడము కలవాల్సి రావడము అనేటటువంటిది నాకు బాధగా ఉంది అంటే, సరే ఇప్పుడు ఈ మిడ్-నైట్ మీటింగ్ ఏంటో చెప్పండి అంటాడు. అంటే ఏం లేదు, మీరు అవతార సమాప్తి చేస్తాము అని మా అందరికీ మాట ఇచ్చారు, అప్పుడు మేము అందరం కలిసి వచ్చాము, కానీ మీరు ఇవ్వలేదు. ఈ యదువంశ ప్రజలను ఎన్ని రోజులు కాపాడతారు స్వామి, మీరు ఇక్కడే ఉండిపోతే మేము అక్కడ పైన చేయాల్సినటువంటి మా కర్తవ్యాలలో మేము ఎలా నిర్వహించగలుగుతాము. దేవతలందరూ వాళ్ళ రిప్రజెంటేటివ్గా మిమ్మల్ని పంపించారు, అందుకే మేము మిడ్-నైట్ నిన్ను కలవడానికి వచ్చాము అని. అంటే ఈయనంటాడు అనమాట, మరి ఏం చేయాలి, మా ఇంట్లో వాళ్ళకి నేను వైఫ్కి తండ్రికి వీళ్ళందరికీ కూడా విలువిచ్చాను అంటే, నిజమే, కాకపోతే మీరు గుర్తుంచుకోండి, ఆల్రెడీ మీరు ఏదైతే చెప్పారో ఆ చిన్న ముక్క కూడా మిగలకుండా ఉంచమని ఆ ముసలం ఆల్రెడీ ఒక ముక్క మిగిలిపోయింది. ఆ మిగిలిపోయినటువంటిది మీ యొక్క అవతార సమాప్తికి బీజం అవుతుంది, కొనసాగించమంటారా అంటాడు. వెరీ గుడ్, మేము అన్న ప్రకారం జరగకపోతే తప్పగా అది కొనసాగించాల్సిందే, కొనసాగించు అంటాడు. అప్పుడు ఇంకా తను ఒక్కసారిగా కృష్ణుడు కూడా గుర్తిస్తాడు, ఇది విధి అనేటటువంటిది బలీయమైంది అని చెప్పేసి. తను మానవ రూపంలో ఉన్నంత వరకు అది తనకు కూడా అది ఇంపాక్ట్ చేస్తుంది అన్నటువంటి సత్యాన్ని ఆయన గుర్తించి యమధర్మరాజుకి గో అంటాడు, అంటే సిగ్నల్ ఇచ్చేస్తాడు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాడు. అప్పుడు ఇంకేముంది, ఇక సరే ఉన్నన్ని రోజులు మాత్రమే కదా నేను ఇక్కడ రక్షించేది, సరే వెళ్ళిపోదాము అని చెప్పేసి అనుకుంటాడు. అనుకుని ఆ విధంగా యమధర్మరాజు మొత్తం అందరు దేవతలకి చెప్తాడు, శ్రీకృష్ణుడు పర్మిషన్ ఇచ్చాడు, ఆల్రెడీ ఇప్పుడు ఆయనను చంపేసేటటువంటి ఆయన అవతారం సాధించడానికి మూలమైనటువంటి ఒక ఇది ఇక్కడ దొరికింది, ఈ ముసలం అనేటటువంటిది ఇక్కడ దొరికింది,
ఇప్పుడు మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ధర్మాలను చేయవచ్చు అనగానే పంచభూతాలు భూమి, నీరు, గాలి, ఆకాశం అందరూ కూడా అధిపతులు అందరూ కూడా ఒక్కసారిగా విజృంభించేస్తారు. విజృంభించేసి ఎక్కడ చూసినా కూడా ప్రకృతి ప్రళయం విపరీతమైన 200-300 కిలోమీటర్లలో గాలులు అన్నీ ఎగిరిపోతూ ఉంటాయి. ఎక్కడదక్కడ సముద్రము పెద్ద పెద్ద అలలను కలిగిస్తూ ఉంటుంది. భీకరమైనటువంటి వర్షము, ఉరుములు, మెరుపులు, సముద్రం అంతా కూడా అల్లకల్లోలమైనటువంటి వాతావరణం. అల్లలు ఏమో ఎత్తుగా ఎగురుతూ ద్వారకాలో ఉండేటటువంటి జనాలకు అత్యంత భీతి కొలిపేలాగా వస్తూ ఉంటాయి. భయంకరమైనటువంటి పరిస్థితులన్నింటినీ చూస్తుంటారు. లాభం లేదు, ఇక లోపలికి వచ్చేటటువంటి అవకాశమే ఉంది. మరి ఏం జరిగింది ఆ తర్వాత? ఇంకా క్రూరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటామా? ఇంకా సగభాగం పైన చెప్పుకోవాల్సినటువంటి ఉంది. ఇంకా వర్ణన, భగవంతుడి యొక్క రూప అవతార సమాప్తి, తర్వాత ఉద్ధవ గీత, ఇవన్నీ కూడా మిగిలి ఉన్నాయి. కాబట్టి అవన్నీ తెలుసుకునే ముందు ఈరోజు ఇక్కడ కాపుకుందాం. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. అది మొత్తం మీద. సో ఆ విధంగా ఆల్రెడీ భగవంతుడు అందరికీ పర్మిషన్ ఇచ్చేశాడు. సో ఇప్పుడు అందరూ కూడా సిద్ధమైపోయారు. అంటే మహర్షి శాపం పెట్టిన దుర్వాస మహర్షి కదా సార్? దుర్వాసుడు పెడతాడు. దుర్వాసుడే, కన్వుడు, దుర్వాసుడు వీళ్ళందరూ వస్తారు. దుర్వాసుడు అని ఒక దగ్గర ఉంది, కన్వుడు అని ఒక దగ్గర ఉంది. బట్ దుర్వాసుడిది మనకు భాగవతంలో దుర్వాసుడు అనే ఉంది. కరెక్టే. ఓకేనా? ఇవాళకి ఇక్కడ ఆపుకుందామా? మహావి నిష్క్రమణం చాలా శ్రద్ధగా వింటున్నారు. సో రేపటితోటి శ్రీకృష్ణ భగవానుడు అవతారాన్ని చాలించడము, ఉద్ధవ గీత కొద్దిసేపు చెప్పుకోవడము జరుగుతుంది. ఎల్లుండి కల్లా ఉద్ధవ గీత కూడా అయిపోతుంది. ఆ విధంగా మనము 11 స్కందాలని మోరార్లెస్ పూర్తి చేసుకుంటాము నారాయణీయంలో. సో అది సంగతి. దివ్య అనే వ్యక్తి అంతకుముందు యుగంలో వాలి కదా సార్? ఇంకా అక్కడ దాకా వచ్చామా మనం? ఇంకా అక్కడ దాకా రాలే కదా. చెప్పుకుందాం రేపు చెప్పుకుందాం తప్పకుండా. ఇంకా అక్కడ దాకా రాలేదు మనము. అంటే అలా చెప్తారు, బట్ అది ఏంటి నిజమైన అంటే భాగవతంలో అది లేదు. కాకపోతే భక్తులు రాసిన కథల్లో అది ఉంది. భాగవతంలో అది లేదు. భాగవతంలో అతను వాలి అన్నటువంటి సంగతిని మెన్షన్ చేయలేదు. భక్తులు రాసిన కథల లోపల ఉంది. బట్ అది తెలుసుకుందాం, రేపు తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ. కృతవర్మ ఉన్నారు కదా, అంటే ఇందాక కృతవర్మ ఇతను ఒక్కలో కదా తెలియదు. నేను విన్నదైతే వాళ్ళ కొడుకునే శ్రీకృష్ణుడి కుమార్తె చారుమతికి ఇచ్చి వివాహం చేశారు అని విన్నాను సార్. అది ఎంతవరకు నాకు తెలియదు, ఎవరో చెప్తే విన్నాను. ఉండవచ్చు. ఇప్పుడు మనకు కృష్ణుడికి 80 మంది పిల్లలు ఉన్నారు. సో అంటే ఆ కృతవర్మ అని ఇప్పుడు మీరు అన్నప్పుడు అనిపించింది మరి. ఓకే. ఉన్నవారిలోకి కృతవర్మ మంచి బలమైన వాడు. అది అతని యొక్క తమ్ముడే శతధ్వనుడు. శతధ్వనుడు ఇప్పుడు చనిపోయాడు. అక్రూరుడు మధురానగర్కి వెళ్ళిపోయాడు. కానీ అక్రూరుడు శతధ్వనుడు అక్రూరుడు ఎవరైతే శ్రీకృష్ణ భక్తుడో అతను ఎలా చేశాడో, శతధ్వనుడు శ్రీకృష్ణుడు సత్యభామాన్ని పెళ్లి చేసుకున్నందుకని తను ఎలా క్రూరంగా చేయడము ప్రారంభించాడు అనేటటువంటి మనం చూసుకోవచ్చు సంగతి. జై శ్రీకృష్ణ. ఏదైనా కూడా అంతే కదా, మనము భగవంతుడి ధ్యానంలో ఉంటాము అనుకుంటాం, కానీ డబ్బు కనిపించేసరికి చాలామంది చాలా వికృతంగా మారిపోతారు. ఇప్పుడు మనకి వీళ్ళందరూ కూడా ఈ పారైన గ్యాంగులు వీళ్ళందరూ ఎందుకు వాళ్ళకి అంతంత గుర్తింపులు కావాల్సి వస్తుంది? అంతంత డబ్బులు ఎందుకు కలెక్ట్ చేస్తూ ఉంటారు? మీరు ఒకసారి ఊహించుకుంటే ఈ మఠాలు పీఠాలు వీళ్ళందరూ ఎన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తారు తెలుసా? 100 ఎకరాల 1000 ఎకరాల స్థలం. మీరు దత్తపీఠంకున్న స్థలం గుర్తించండి ఎంత ఉందో. వాళ్ళు కొన్ని దేశాలు కొనుక్కోగలరు. ఆ స్థలాలన్నీ అమ్మితే వాళ్ళు కొన్ని దేశాలను కొనుక్కోగలరు. ఒక 50-60 దేశాలను కొనుక్కోగలరు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆస్తులు కనుక అమ్మితే 150 దేశాలు కొనుక్కోగలరు వాళ్ళు. సద్గురువు ఉన్నారు, 100 దేశాలు కొనుక్కోగలడు ఆయన అవలీలగా. సో ఇప్పుడు ఈయన ఎవరో ఎందుకు చిన్న గురువు, ఈయన సిద్ధ గురువు అంటాం కదా రమణానంద, ఆయనకి 500 ఎకరాల ప్రాపర్టీస్ ఉన్నాయి. సో వీళ్ళందరికీ అంతే ప్రాపర్టీస్. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక స్థాయి తర్వాత సాధన కంటే కూడా భౌతికంగా వచ్చే సుఖాలే ఎక్కువ అనిపిస్తాయి. అది తప్పని కాదు, మన కళ్ళ ముందే కనిపిస్తుంటాయి. వాళ్ళని ఎవరిని మనము ఇది క్రిటిసైజ్ చేయడం కోసం కాకుండా మనం ఏంటంటే ఏం జరుగుతుంది, భౌతిక సుఖాల్లోకి వెళ్తే ఒకసారి వెళ్ళాము అంటే వెనకబడిపోతాం.
వాళ్ళని వీళ్ళు, వీళ్ళని వాళ్ళు, వాళ్ళని వీళ్ళు, వీళ్ళని వాళ్ళు అనుకుంటూ 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 అది ఇంక ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే ఇక వాళ్ళకి ఇక ఈ ప్రపంచంలో ఉన్న డబ్బుతోటే మెయిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. డబ్బు గుర్తింపు ఇవన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి అన్న సంగతి ఎవరికి గుర్తులేదు. ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు, కీర్తిని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారు కదా ఆయన. భగత్ సింగ్ ఉన్నాడు, ఇక్కడే కీర్తిని వదిలేసి వెళ్ళిపోయాడు. మహానుభావులు ఎంతోమంది కీర్తిని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. సో కాబట్టి ఏంటంటే కీర్తి, డబ్బు ఇవన్నీ కూడా ఏవి మనతో వస్తాయి అని అనుకోవద్దు. మనం సాధన చేసుకుని కీర్తికి, డబ్బుకి, వీటన్నిటికీ కూడా అతీతమైనటువంటి స్థానమైనటువంటి సచ్చిదానంద స్వరూపాన్ని చేరుకోవాలి. కానీ ఏం చేస్తాం మనం, ఎంతసేపు కూడా ఈ డబ్బుని, దీన్ని నెట్వర్క్కు ఉపయోగించుకుంటాం ఫ్రెండ్స్ లాగా తయారు చేయడానికి. చెప్పండి మీరేంటి, ఫోన్ నెంబర్ ఏది ఇవ్వండి అని చెప్పి కబుర్లు చెప్తా, ఎలా ఉన్నారు, బాగున్నారా, మా అమ్మాయికి పెళ్లి చేయాలండి, మీరు ఏదైనా సంబంధం చెప్తారా స్టార్ట్ అవుతుంది. మీది విన్నాను, మీరు ఏదో ట్రావెల్ ఏజెన్సీ ఉందిట కదా, మాకు ఒక టికెట్ చేసి ఇస్తారా, అయిపోయింది. సో ఇది వచ్చింది దేనికోసము, ఆధ్యాత్మికత కోసము. పర్సనల్ విషయాలు మాట్లాడాలా, చాలా తక్కువ మాట్లాడాలి. సహాయాలు అడగకూడదు. ఇవన్నీ మీకు అర్థం కావడం లేదేమో నాకు తెలీదు. ఐ రియల్లీ ఫెయిల్ టు అండర్స్టాండ్. మీకు అర్థమైనాయా నేను చెప్పే మాటలు? అర్థమవుతుంది సార్, అర్థం కాబట్టి మీ దగ్గర ఉన్నాం సార్. అంటే దురదృష్టం ఏంటంటే ఇలా గుంపులుగా తయారైపోయి పర్సనల్ విషయాల లోపల సహాయాలు తీసుకుని అందరికీ రుణపడిపోయి రుణం తీసుకొని ఇవన్నీ అవసరమా? ఆలోచించండి ఒకసారి. లేని గుర్తింపు ఏం చేస్తాను? గుర్తింపు ఇవాళ నాకు మీరు భారతరత్న ఇచ్చారు, రేపు నేను ఉండకపోతే ఏమవుతుంది భారతరత్న అంటే? కాబట్టి ఎంత భారతదేశంలో అతి గొప్ప అవార్డు వచ్చినా కూడా రెండో రోజు మనం చనిపోతే ఏం లాభం? రెండో రోజు కాదు, 10 ఏళ్ల తర్వాత ఎంతమంది భారతరత్నాలు మీకు గుర్తున్నారు? అందరినీ మనం గుర్తుపెట్టుకోగలమా? ప్రపంచంలో ఎంతోమంది గొప్ప వాళ్ళు ఉన్నారు, ఎంతమందిని గుర్తుపెట్టుకోగలుగుతాం? కాబట్టి ఏంటంటే మనకు భగవంతుడి దారిలో సాధన చేస్తూ అది గుర్తించడం అవసరం. ఈ చిన్న చిన్నవి గుర్తింపులు కావాలి, 10 మంది నన్ను గుర్తించాలి అంటే మనమెంత, మన బతికెంత, మనల్ని గుర్తించేంత అచీవ్మెంట్ చేయాలా మనం? ప్రపంచం అందరి కోసం మనం తలకాయ ఇవ్వాలని నరుక్కున్నా కూడా రెండో రోజు మర్చిపోతారు జనాలు. కాబట్టి ఆ యాంగిల్లోకి వెళ్ళకండి. సాధన తప్ప వేరే మార్గం లేదు. అది విధి బలీయమైంది, ఆ విధికి తగ్గటువంటి యాక్షన్ మనం అందరం కూడా తప్పక చేసుకోవాలి. ఓకేనా? ఈరోజు కాపుకుందామా? మిగతా భాగం రేపు తెలుసుకుందాం. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రశ్నలు, ఫీడ్బ్యాక్? చాలా కొత్త విషయాలు తెలిసాయి సార్. అంటే బలరాముడు కూడా కృష్ణుడిని రుక్మిణీదేవి బాధపడ్డము, శ్రీకృష్ణుడు కూడా కలికి వీలైనంత వరకు పోస్ట్ పోన్ చేద్దాం అనుకోవడము, ఇవన్నీ కూడా మనకు భాగవతంలో దొరకవు. కాబట్టి ఏంటంటే కొద్దిగా నేను వేరే వాటిల్లో, వేరే గ్రంథాలలో, వేరే పురాణాలలోనే కొద్దిగా కలిపి చెప్పడం జరిగింది, ఎందుకంటే తత్వానికి సులభం అవుతుందని. కాబట్టి కథ కాదు మనకు ముఖ్యము, విధి బలీయమైనటువంటిది, దాన్ని భగవంతుడు కూడా మార్చలేడు అన్నటువంటి విషయం. ఆయన దగ్గరికి వచ్చి యమధర్మరాజు ఏమని చెప్తాడు? ఆల్రెడీ ఒక చిన్న ముక్క మిగిలిపోయింది, మరి ఇప్పుడు ఏమంటారు? మీరు కాపాడాను అనుకున్నారు కానీ కాపాడలేదు, ఆల్రెడీ ఒక ముక్క మిగిలిపోయింది, దాని ద్వారా మా డ్యూటీ మేము చేయగలుగుతాము, మా డ్యూటీ చేయడానికి మీరు పర్మిషన్ ఇవ్వండి చాలు అంటారు. ఈయన అంటాడు ఓకే అంటాడు. వెంటనే దేవతలందరికీ కూడా ఆయన ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. ఇన్ఫామ్ చేయగానే అందరూ కూడా ఒక్కసారిగా ప్రకృతి పైన ముందు ఆధిపత్యం సాధించేశారు. ఎందుకంటే ముందు ప్రకృతి శక్తులు కనుక ఉరుముతూ, మెరుస్తూ, ఎగురుతూ కనిపిస్తూ ఉంటే మనము ఆందోళనకు గురవుతాం. ముందు ప్రకృతి శక్తులను ప్రేరేపించడం జరుగుతుంది. చూడండి, అంటే ఇది మహాభినిష్క్రమణం అంటే మామూలు నిష్క్రమణం కాదు, ఇది చాలా గొప్ప నిష్క్రమణం. అవతారం, శ్రీకృష్ణ భగవానుడు అవతారం సాధించడం అనేటటువంటిది అది చాలా పెద్దది. నేను చాలా క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ సగం చెప్పగలిగాను అంతే. రేపు మిగతా సగము అందులో కొంత ఉద్ధవ గీత కూడా చెప్పుకుంటాం. సరేనా? తొందరగా టెలిగ్రామ్ వస్తే బాగుండు, వస్తే మనకి ఈ ఇబ్బందులు ఉండవు ఇంకా. సో రికార్డింగ్ ఇది నాకు ప్రతిరోజు చాలా ప్రాబ్లం అవుతుంది. రికార్డింగ్ అయిన తర్వాత మళ్ళీ దీన్ని అప్లోడ్ చేసి కొద్దిగా వెరిఫై చేస్తే, నా దగ్గర 200% వాల్యూమ్ పెట్టుకుంటా కాబట్టి నాకు నా వాల్యూమ్ క్లియర్గానే ఉంది. మీకు ఎలా ఉందో తెలియదు అని చూడండి. కాస్త మీరు ఇబ్బంది పడిన పరిస్థితులు లేకుండా అయిపోయింది సార్, సన్నగా వస్తుంది, అదే వచ్చింది. అదే మీకు యూట్యూబ్ లోపల సన్నగా వస్తున్నట్టుంది. అలా అని చెప్పి వినడం మానేయకండి. 50 మంది 60 మంది కూడా చూడడం లేదు. నిన్న చాలా సేపు కనిపించకపోతే మీరు పెట్టలేదు అనుకున్నాను సార్, అవ్వలేదేమో అనుకున్నాను. అన్ని పెట్టాను. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అప్లోడ్ లేట్గా అవుతుంది. అప్లోడ్ ఒకసారి 7-8 గంటలు పడుతుంది అప్లోడ్.
ఇంకా అది అప్పుడు నేను నిద్రపోతున్నాను, ఇంకా అప్పుడు ఏం చేయాలి? ఇక యూట్యూబ్ లో మాత్రం వస్తుంది సార్, చాలా సన్నగా వినపడుతుంది. అదే దాన్ని కొద్దిగా మీరు ఏంటంటే యూట్యూబ్లో వచ్చిందాన్ని కొద్దిగా హై టీవీలో పెట్టుకొని హై సౌండ్ చూడడము, లేక మొబైల్ లోపల 200% బాగా హై పెట్టాం సార్, 400 సౌండ్ పెడితే మంచిగా వస్తుంది సార్. ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే కరెక్ట్గా వినిపిస్తుంది. ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే చాలా కరెక్ట్గా వినిపిస్తుంది. ఒక్కసారి ప్రయత్నం చేయండి, ఒక 4 రోజులు కష్టపడితే మళ్ళీ మనకు టెలిగ్రామ్ రికార్డింగ్ మళ్ళీ మనకు అందుబాటులోకి వస్తుంది. నేను ఇంతకంటే కూడా గట్టిగా మాట్లాడచ్చు, కానీ భావాలు సరిగా పలికించలేమో అన్న భావనతోటి ఇదే టోన్ లోపల పలుకుతున్నాను. అందరికీ కనీసం అర్థమైతే చాలండి. అందరికి అర్థమైందా చక్కగా? సార్ అర్థమవుతుంది సార్, అందులో కూడా కొంచెం డబుల్ సౌండ్ పెట్టుకుంటే సరిపోతుంది సార్. వండర్ఫుల్. మా చుట్టాలు ఆవిడ జాయిన్ అవుతానండి గ్రూప్ లో, లింక్ కావాలంటే ఇదే లింక్ అండి. ఇప్పుడు మీరు ఎందులో అయితే జాయిన్ అయ్యారో అదే లింకు, ఆ లింక్ పెట్టండి. లేదా ఆవిడ నంబర్ పంపించండి, నేను యాడ్ చేస్తాను హిందూ ధర్మ గ్రూప్లో. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. అందరూ కూడా ఆలోచన ద్వారా తత్వాన్ని, భగవంతుని అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు. మహాభినిష్క్రమణలో పూర్తి భాగము, ఉద్ధవ గీత కొద్ది భాగము తెలుసుకుందాం. అంతవరకు కూడా అందరికీ శుభం భూయాత్. శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.